నమస్తే రమ్మగారు. నమస్తే జీ. రమ్మగారు ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? కొంచెం పెద్ద కథ చెప్తాము. పూర్వం ఊహానగరం అని ఒక రాజ్యం ఉండేది. దానికి వక్రబుద్ధి అనే పేరున్న ఒక రాజుగారు ఉండేవాడు. బాగుందండి. ఊరి పేరు బాగుంది, రాజు పేరు ఇంకా బాగుంది. అదే మరి కథలను బట్టి అలా పెడతారు మరి. అంతే. అయితే ఈయనకి ప్రతాపుడు అని ఒక అతను, ఒక కుర్రాడు సైనికుడుగా ఉండేవాడు ఆయన రాజ్యంలో. సైన్యాధిపతి కాదు, ఒక చిన్న పోస్టు. వీడు భలే చక్కటి వాడు, మంచి సాహసి, చాలా మంచివాడు కూడా. ఓసారి ఇతను 1-2 రోజులు సెలవులు వస్తే ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు కదా, ఒక అడవిలోకి వెళ్ళాడు వేటాడడానికి. ఆ వేటాడుకుంటూ అటాట తిరిగాడు. తిరిగి ఏమైంది, ఒక చోట బాగా దాహం వేస్తుందని ఒక చెరువు దగ్గర మంచినీళ్ళు తాగి దాని గట్టు మీద కాసేపు పడుకున్నాడు. ఏమైనా లేళ్ళో గీళ్ళో వస్తాయి నీళ్లు తాగటానికి, దేన్నైనా కొట్టచ్చని కొద్దిగా ఆ పడుకున్నవాడు పక్కకి తిరిగి బాణం ఎక్కుపెట్టి రెడీగా ఉన్నాడు. అంటే ఇతను చూశాడు, ఎక్కడి నుంచో ఒక 7 హంసలు వచ్చినాయి. బాగున్నాయో, కొడితే కొట్టచ్చు, కానీ ఇతను ఇంత చక్కగా ఉన్నాయి, వీటిని ఎందుకు కొట్టడం, అనవసరంగా మనకేం తిండికే దీనికే ఏమీ లేదని వాటికి వేసి చూస్తున్నాడు. ఆ హంసలు ఎక్కడి నుంచో దిగినాయి, గట్టు మీదకి నడుచుకుంటూ వచ్చినాయి. ఇతను చూస్తూ ఉండగానే రెక్కలు తీసి పక్కన పెట్టి 7 అందమైన అమ్మాయిలుగా మారిపోయి ఆ చెరువులోకి దిగేశారు వాళ్ళంతా. అమ్మాయిలందరూ చక్కగా చిన్న చిన్న బట్టలతోటి చెరువు అంతా ఈత కొట్టారు బ్రహ్మాండంగా. ఈ అబ్బాయి చూస్తున్నాడా, చూసి ఏం చేశాడు, వాళ్ళు ఇక్కడ మైమరిచిపోయినారు. చల్లగా ఈ పక్క నుంచి ఆ పక్కకి దెక్కుంటూ వెళ్ళి ఆ రెక్కల్లో నుంచి ఒక జత రెక్కలు తీసి దాచిపెట్టుకున్నాడు. చీకటి పడిపోయి పడంగానే ఈ హంసలన్నీ బయటకు వచ్చినాయి. అమ్మాయిలందరూ బయటకు వచ్చి ఎవరి రెక్కలు వాళ్ళు తొడుక్కుని హంసల్లాగా మారిపోయారు. ఒక అమ్మాయి రెక్కలు దొరకలే. ఆ అమ్మాయి అటు ఇటు వెతుకుంటుంటే వాళ్ళందరూ ఏమన్నారు, నీ రెక్కలు వెతుకుని వచ్చి సమయం అయిపోయింది, చీకటి పడితే ఒప్పుకోరు, దారులు మూతపడిపోతాయని 6 హంసలు ఎగిరిపోయినాయి. ఈ పిల్ల ఇక్కడే నుంచి ఉండిపోయింది. అయ్యో. అటు ఇటు తిరిగింది, కొంచెం దుఃఖంగా చెప్పింది, నా రెక్కలు దొరికిన మహానుభావులు ఎవరో, దయచేసి నా రెక్కలు నాకు ఇవ్వండి, మీకేం కావాలంటే అది చేస్తా. పిల్లలు కన్నా తండ్రులైతే నేను కూడా మీ పిల్లని అనుకోండి, ఏ కన్యో అయితే మీ సోదరుని అనుకోండి, ఎవరైనా అవివాహితుడైన యువకుడైతే నేను మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాను, నా రెక్కలు మాత్రం పాడు చేయొద్దు, నా రెక్కలు నాకు ఇవ్వండి. జాలేసింది ఇతనికి, బతిలాడుకుంటోంది అంత చక్కటి అమ్మాయి. తను కనపడ్డాడు ఆ అమ్మాయికి. కనపడి అతను అన్నాడు, తీసుకొని రెక్కలు నువ్వు తీసుకొని, నేను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు, నువ్వు వెళ్ళిపోతావేమో వెళ్ళిపోమన్నాడు. అనేసరికల్లా అమ్మాయి ఏంది, ఎంత మంచివాడివి, మానవుల్లో ఇంత మంచివాళ్ళు ఇంత చక్కటి వాళ్ళు ఉంటారా, మానవులు ప్రమాదకారులని మా ఊళ్ళల్లో చెప్పుకుంటారు అన్నది. అనేసరికల్లా ఇతను అన్నాడు, అందరూ నా ఉంటారు ఇలాగా, అంత నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా పోనీ నన్ను అన్నాడు. అనేసరికి ఆవిడ నవ్వింది, నేను మాట ఇచ్చాను ముందేనని మెడలో ఉన్న నవరత్నాల మాల తీసి అతని మెడలో వేసింది. నేను అన్నాను ముందే, అవివాహితుడైన వాడైతే వివాహం చేసుకుంటాను అని, నా రెక్కలు పాడైతే ఇంకా నాకు జీవితమే లేదు, అవి ఉంటే నేను ఎప్పటికైనా కొంతకాలానికి మా ఇంటికి వెళ్ళగలుగుతాను అని చెప్పింది. ఆ రెక్కలు దాచిపెట్టుకుంది. అతనితో పాటు అతని ఇంటికి వచ్చేసి వాళ్ళకు కూడా లోకంలో తెలిసిపోయింది, మానవుడు ఎవరికో మా తమ చెల్లెలు దొరికేసింది అని. ఇక అతను అమ్మాయితో పాటు ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. చిన్న సామాన్యమైన కుటుంబం, పర్వాలేదు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇతనితో పాటు ఒక అందమైన అమ్మాయి, చక్కగా మంచి బట్టలతోటి దేవతా స్త్రీలాగా ఉన్న అమ్మాయి వచ్చిందో ఊరంతా చెప్పుకున్నారు. బాగా చెప్పుకుని రాజుగారి దాకా పోయింది. రాజుగారు పిలిచాడు, ఏమిటో మీ ఆవిడ చాలా అందగత్తట, అంత చక్కటి అమ్మాయిని ఎట్లా సంపాదించాబోయ్ ఏమిటో అని అడిగాడు. అడిగితే నా భార్య ఒక దేవతా స్త్రీ అండి, ఇలాగా హంస రెక్కలు ఉన్నాయి వాళ్ళకి, నేను ఆ రెక్కలు సంగ్రహించడం వల్ల ఆమె నాతో వచ్చింది అని చెప్పేసరికి ఆ వక్రబుద్ధి రాజుగారికి చాలా ఆశ పుట్టింది. ఆ దేవతా స్త్రీ ఏదో మన దగ్గర ఉండకూడదు, వీడిని ఏమైనా చేస్తే ఆవిడ చచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ మానవుల జీవితం ఎన్నాళ్ళు, కొంతకాలం అన్నాళ్ళు ఉంటుంది గ్యారంటీగా, వాడు లేకపోతే వాడు మన దగ్గర ఉంటుంది. ముందు చంపేసామనుకో దానికి కోపం వస్తుందేమో, అందుకని ఏమన్నాడు, సరే మంచి మాటేను అని ఏవో బహుమతులు ఇచ్చాడు, ఒక మంచి ఇల్లు ఏర్పరిచాడు, దేవతా స్త్రీ వచ్చింది భూలోకానికని పంపించేసాడు. పంపించేసి కొద్ది రోజులు పోయాక ఇతన్ని పిలిచాడు. అబ్బాయి 7 సప్త సముద్రాలు దాటిన తర్వాత ఒక పెద్ద కొండ వస్తుంది. సప్త సముద్రాల తర్వాత ఉండే కొండ మీద ఒక చివరి శిఖరం మీద ఒక పెద్ద భవనం ఉంది. అందులో
చిత్రాంగుడు అనే ఒక యక్షుడు ఉన్నాడు. వాడు 9 అంగుళాల మనిషి, 90 గజాల పిలక ఉన్నాయి వాడికి. 9 అంగుళాల ఇంతే అదే ఉంటాడు అదే వాడు. కానీ 90 గజాలు 90 గజాల పిలక ఉంది వాడికి. బాగుంది. యక్షుడు మహాశక్తిమంతుడు. వాడి దగ్గర ఒక భూతం ఉంది, అదృశ్య సేవకి దాని పేరు. ఓ కథలో తెలుసుకున్నాను. నువ్వు పోయి ఆ శక్తిని స్వాధీనం చేసి పట్టుకురా, నిన్ను సైన్యాధిపతిని చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు నేను వెళ్ళానండి, నా చేత కాదండి అనడానికి వీలు లేదు. దేవతాస్త్రీని భారీగా పొందున్నాడు ఇతను. పైగా ఇతడు సాహసి కూడా కొంచెం. సరే వెళ్ళాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి భార్యకి చెప్తే భార్య అంది, ఏదేం పెద్ద విషయం కాదు, నేను వచ్చి చాలా రోజులైంది, మా అమ్మ అక్కయ్యలు అందరూ బెంగపెట్టుకుని ఉంటారు, నువ్వు నా మాట విను, నేను ఒక వెండి బంతి ఇస్తాను, ఈ బంతి పట్టుకెళ్ళు, మా లోకంలో కనుక ఈ బంతిని చూపిస్తే, బంతిని వేస్తే మా వాళ్ళకి తెలుస్తుంది, నీ మెడలో ఉన్న వస్తువుని బట్టి నవగ్రహాల నవరత్నాల మాల ఉంది కదా, మాలను బట్టి వాళ్ళు నిన్ను గుర్తుపడతారు, మా అమ్మ దీనికి ఏమైనా సహాయం చేస్తుంది నీకు అని చెప్పింది. వీళ్ళు ఒక రకమైన దేవత జాతులు వాళ్ళు. సరే ఇతను ఏం చేశాడు, కొండలు కోనలు దాటుకుంటూ వెళ్ళి ఒక మాయా సరోవరం, అమ్మాయి చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ సరోవరంలో బంతిని పడేసేసరికల్లా నీళ్ళన్నీ పక్కకిచ్చి పక్కకి వెళ్ళిపోయి తను దిగి వెళ్ళడానికి దారి కనపడింది. అతను ఆ దారి వెంబడి పాతాళ లోకం వైపుకి నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళగా 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 ఓ ఉద్యానవనాలు అవి ఇవి వచ్చినాయి. ఈ యువకుడిని చూసి అమ్మో మానవుడు అని కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు, కానీ ఒకళ్ళిద్దరు మెళ్ళో మాల చూసి గుర్తుపట్టి ఇతను అత్తగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆవిడ ఈ మెళ్ళో ఉన్న వస్తువుని చూసి వాళ్ళ అమ్మాయి ఒక ఉత్తరం రాసిచ్చింది. అది చదువుకుని, అయ్యా నువ్వు చాలా మంచివాడివి, మా అమ్మాయి ఉత్తరం రాసింది, నన్ను వదిలేయండి అని అడిగినందుకే నా భర్త నాకు ఉడుపులు ఇచ్చేస్తానన్నాడు, ఇంకొకడైతే హంసరెక్కలు దొరికితే ఎంతైనా చెయ్యొచ్చు, నేను అతన్ని వెలచి వివాహం చేసుకున్నాను, ఇతను చాలా ఉత్తముడు, మానవోత్తముడు, కాబట్టి ఇతనికి ఏదైనా సహాయం చెయ్యి, అతను అడిగింది చేయమని కూతురు ఉత్తరం రాసింది. ఆవిడ చాలా సంతోషించింది. చాలా బాగుందని ఏం చేసింది, తమ లోకంలో ఉన్న అన్ని రకాల జంతుజాలాల్ని పిలిచింది. అందరు వచ్చారు. ఎవరికైనా ఈ సప్త సముద్రాల తర్వాత ఉన్నటువంటి ఈ కొండ మీద ఉన్న, కొస మీద, శిఖరం మీద ఉన్న చిత్రాంగుడు తెలుసా, ఆ లోకం తెలుసా, ఆ యక్షలోకం అంటే మాకు తెలియదు అన్నారు. అయితే వచ్చిన జనాల్లో ఒక కుంటి కప్ప కాలు కుంటిది ఎగురుకుంటూ వచ్చింది. మామూలుగా ఎగట్ల కుంటిగా ఎగురుతుంది. అది నాకు తెలుసు, నేను ఇదివరకు వెళ్ళాను, మా అమ్మ తాత వాళ్ళు అంతా కూడా వెళ్తుండే వాళ్ళు అక్కడికి అని చెప్పింది. చెప్పంగానే ఆవిడేమంది, నువ్వు మా నల్లుడు గారిని, ఈ ప్రతాపుడిని తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ఆ పని ఏదో పూర్తి చేయించి తీసుకురా. సరే ప్రతాపుడు కుంటికప్ప ఇద్దరు బయలుదేరారు. ఈవిడేదో ఒక సాధనం ఇచ్చింది, సప్త సముద్రాలు దాటడానికి. సముద్రాలు దాటారు. కప్ప ఎలాగో నీళ్ళలో తిరుగుతుంది కదా, కొండెక్కారు. కొండెక్కితే ఆ కొండ బాగా పైకి ఎక్కి ఆ శిఖరాల మీదకి ఎక్కేసరికల్లా ఒక కోట కనపడింది. ఆ కప్ప ఏం చెప్పిందంటే, నేను బయటే ఉంటా, నేను లోపలికి రాలేను, నువ్వు లోపలికి వెళ్ళు, చూద్దాం. చీకటి కోణం, అది ఎటు నడుస్తున్నాడు ఏమిటో తెలీదు. ఈ కొండంతా ఎక్కారా, ఆ శిఖరం ఎక్కేసరికల్లా ఆయాసం రాదు. అతను మెల్లిగా తడుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఎవ్వరూ తగలటల్లా, మనుషులు ఉన్నట్టుగా లేదు, అక్కడ ఏమీ లేదు. ఆ చీకటి కోణం లోపలికి వెళ్ళి సరే స్తంభాలు అవి ఇవి తగులుతున్నాయి చేతులకి. కొద్దిగా కాసేపటి కళ్ళు అలవాటు పడతాయి కదా, ఒక స్తంభాల చాటున కూలబడ్డాడు. ఆ ఆయాసం వచ్చేస్తుంది. ఈ ఆయాసం అణిగే సమయానికి ఢామ్మని వాకిలి తలుపులు తెరుచుకున్నాయి. ఆ బయట ఒకడు నిలబడి ఉన్నాడు. వాడి 9 అంగుళాలు ఉండి పెద్ద పిలకుంది. వాడికి పెద్ద కేకలు పెడుతున్నాడు, అదృశ్య సేవకి అని. అనంగానే టక దీపాలు వెలిగిపోయినాయి లోపల. ప్రతాపుడు తను కనపడతాడు, కబుక్కున్న స్తంభం వెనకాల దాక్కున్నాడు. వాడు ఆ పిలక సవరించుకుంటూ చిత్రాంగుడు లోపలికి వచ్చాడు. నేను సభకి వెళ్ళాలి, అన్నం పెట్టవా, ఎప్పటికి భోజనం పెడతావు నువ్వు అని గట్టిగా అరిచాడు. అరవంగానే వెంటనే ముందేమో ఈ దీపాలు వెలిగిపోయినాయి. ఒక దీపం చేత్తో పుచ్చుకుని ఒక దీపం కదులుతూ వస్తుంది. ఇతనికి ఒక కలశం ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, కాళ్ళు కడుక్కున్నాడు. ఆ తర్వాత ఇతను లోపల నడిచొస్తుంటే ఒక పెద్ద ఆకు, దాని నిండా ఆహార పదార్థాలు, పక్కన ఒక విసనకర్ర ఇట్లా విసురుతూ కనపడుతోంది. మనుషులు కనిపించట్లా. కూర్చున్నాడు చిత్రాంగుడు.
చకా 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 భోజనం చేసేసాడు. భోజనం చేసి నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. వెంటనే మొత్తం దీపాలన్నీ ఆరిపోయిన చీకటి కోణం. ఈ ప్రతాపుడు బాగా ఆలోచించి అదృశ్య సేవకి కొంచెం దీపాలు వెలిగించమ్మా అన్నాడు. అనగానే మళ్ళీ దీపాలు వెలిగినాయి. ఓ ఎవరు చెప్పినా వింటుంది అది. ఉమ్, అదృశ్య సేవకి ఆకలిస్తుంది, అన్నం పెడతావా అన్నాడు. అనగానే ఒక ఆకు టపా సామాన్లు అన్నీ వచ్చేసినాయి. వచ్చేసాక ఇతను ఆకు దగ్గర కూర్చుని అదృశ్య సేవకి చిత్రాంగుడు భోజనం చేసి వెళ్ళాడు కానీ నువ్వు తినలేదుగా, నువ్వు కూడా వచ్చి కూర్చో భోజనం చేద్దు కానీ అన్నాడు. అనేసరికి ఆ అదృశ్య సేవకు అప్పుడు అతనికి కనపడాడు. ఇంత మంచివాడివి, ఎన్ని సంవత్సరాలుగా సేవిస్తున్నానో ఒక్కనాడు ఇంత మృదువైన మాట నేను వినలేదు. నన్ను తినమని ఏనాడు అతను చెప్పల. ఉమ్, ఒక్కసారి కూడా నువ్వు తిన్నావా అని అడగలేదు, నువ్వు తిను అనలేదు. నువ్వు చాలా మంచివాడివి అంటే సరే మరి నాతో రా, నాతో వచ్చేయి అయితే అన్నాడు. అనేసరికల్లా ఆ సేవకి ఏం చెప్పిందంటే నేను అలా రాలేను, ఉమ్, నన్ను ఆజ్ఞాపిస్తేనే చేస్తా, నన్ను ఆజ్ఞాపిస్తే వస్తాను నీతోటి. సరే అన్నం తినన్నాడు. ఆ భూతం కూడా కూర్చుని భోజనం చేసింది. దాని భోజనం ఇంతంతా ఇతనికి అన్నీ పెట్టింది, చక్కగా తిన్నాడు. అప్పుడు లేచాక అదృశ్య సేవకి ఇది వదిలేసి నా వెనకాల రా మా ఇంటికి నాతో పాటు అనగానే సరే అని వెనకాల పడి వచ్చేసి బయటకు వచ్చాక కుంటికప్ప కింద ఉంచింది కొండ కింద. అదే అక్కడికి ఎక్కాడు కదా ఇతను. అక్కడికి వెళ్ళాక ఇతను నాకు ఈ కుంటికప్ప నా ప్రాణ స్నేహితుడు, ఇంత దూరం ఇతన్ని తీసుకొచ్చాడు, ఇతను కుంటితనాన్ని పోగొట్టవా అని అడిగాడు. అడగగానే కాలు కుంటిపోయింది దానికి, ఆ కప్పకి చేసేసింది, అది ఏమైనా చేయగలదు. ఈ కథ అంతా నడుస్తుంటే అక్కడ ఏమైంది, ఈ ప్రతాపుడిని ఇక్కడికి పంపించాడు కదా వక్రబుద్ధి, ప్రతాపుడు భార్య ఒకతేగా ఉంది. ఉమ్, ఆమె దగ్గరికి వెళ్ళి నీ భర్త ఇక రాడు, నేను ఈ దేశాన్ని వెళ్ళే రాజుని, నువ్వు ఒక సైనికుడితో వచ్చావు, నన్ను పెళ్లి చేసుకో, నాతో పాటు ఉండమని అడిగాడు. ఆవిడ ఏం చేసింది, పిచ్చి వేషాలు ఇస్తే చంపేస్తాను, నేను ఎవరనుకుంటున్నావు, మానవుడిని వలిచి వచ్చానంటే నా దేవతా శక్తులు వదిలిపెట్టుకుని రాలేదు, అతను మంచితనానికి వచ్చాను, నాతో పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చంపేస్తాను. భయం వేసింది ఇతనికి, తగ్గిపోయాడు. కానీ ఆమెను బలవంతం చేసే సాహసం లేదు. కానీ ఏం చేశాడు, ఒక ఒంటి స్తంభం మేడ కట్టి అందులోకి ఆమెను ప్రవేశపెట్టాడు, బంధించేశాడు అనమాట లోపల. ఆ బంధనంలోనే లోపల ఉండిపోయింది. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ప్రతాపుడు ఈ కుంటి కప్పని తీసుకుని ఈ అదృశ్య సేవకుని వెంట పెట్టుకుని మా అత్తగారింటికి తీసుకెళ్ళన్నాడు. ముందు ఆ కప్పని తీసుకెళ్ళి అక్కడ దిగవిడిచి అత్తగారికి చాలా థ్యాంక్స్ చెప్పాడు. ఇలా ఇలా జరిగిందంటే ఆవిడ చెప్పింది, అవును ఆయన నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష, నువ్వు మంచివాడు అవటం వల్లే మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంది, నువ్వు మంచివాడు అవటం వల్లే ఈ అదృశ్య సేవకి నీతో పాటు వచ్చింది, ఈమెను తీసుకుని వెళ్ళు అని చెప్పి ఈయన ప్రతాపుడు ఏం చేశాడు, ఈ అదృశ్య సేవక భూతాన్ని వెంబడబెట్టుకుని సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఇంట్లో చూస్తే భార్య లేదు. ఇతను రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా రాజు ఆశ్చర్యపడి వీడు వస్తాడని ఊహించలేదు. మరి ఇతను చూసేసరికల్లా అతను హడిలిపోయి నేను నీ భార్యని సొంతం చేసుకోవడం కోసం నేను పంపించాను, నువ్వు ఇప్పుడు సైన్యాధిపతి అవ్వాలంటే నువ్వు అమ్మాయి నాకు స్వాధీనం చేయమనేసరికి అతను గట్టిగా ఒప్పుకోలేదు. ఈ లోపల అదృశ్య సేవకి ఏం చేస్తుంది, జనం అంతా ఇతని మీదకి వచ్చారు. రాజుగారు ఇతను బంధించమంటున్నాడు. అందరినీ లైన్లో పెట్టింది. రాజును తీసుకెళ్ళి ఒక పెద్ద బురదకుంటుంటే అందులో కుక్కేసింది. ఈ మంత్రులు వాళ్ళు నిర్ఘాంతపోయారు, ఏమిటయ్యా ఇదేం జరుగుతోందన్న. అయితే ప్రతాపుడు చెప్పాడు, ఈయన ఒక అదృశ్య సేవకి భూతాన్ని తెమ్మన్నాడు, నేను ఆ భూతాన్ని వెంబడి పెట్టుకొచ్చాను, నా భార్యని ఇది చేయడం కోసం చేశాడు ఇంత పని, ఆమెను మానవరాలుగా ఎంచకూడదు, ఆమె దేవతా స్త్రీ అని ముందే చెప్పాను, ఆమె సహాయంతో ఈ భూతాన్ని పట్టుకొచ్చుకున్నాను నేను అనేసరికి మంత్రులు ముగ్గురు అన్నారు, బాబు ఎందుకు వచ్చింది, రాజుగారిని ఎటాగో బురదలో కుక్కేసింది మీ భూతం, హాయిగా నువ్వే రాజు బాబు, నీకు ఇంత సాహసివి, రాజ్యానికి కావాల్సింది ఏదైనా నువ్వు చేయగలవు, నువ్వే రాజ్యాన్ని తీసుకోమన్నారు. ఇక మిగిలిన వాళ్ళకి ఎవరికి మాట్లాడడానికి కూడా ఏం లేదు. సరే ఇతను ఏం చేశాడు, నా భార్య ఎక్కడుందంటే ఆవిడ ఎక్కడో పైన పెట్టారు, ఆవిడని విడిపించుకుని తెచ్చుకున్నాడు. ఇతను ఎప్పటికీ రాజ్యానికి రాజుగానే ఉన్నాడు. అతనికి ఏదైనా అవసరమైతే శత్రువులు లేరు, ఏం లేరు. ఎందుకంటే ఈ అదృశ్య సేవకుంది 1000 మంది వచ్చినా వాళ్ళందరినీ మడతపెట్టి బురదలో కుక్కేయగలదు అది. కానీ అతనితో పాటే ఉంటూ చాలా సంవత్సరాల పాటు ఆ రాజుకి, ఆ రాజ్యానికి రాజుగా ప్రతాపుడు, అతని భార్య రాణిగా ఉండి ఆ రాజ్యాన్ని పాలించుకుంటూ ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది, మనకు కూడా దొరికితే బాగుండు కదా. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అక్బరు, బీర్బలు, తర్వాత తాన్సేన్ ఇలాంటి కథలు చెప్పుకుంటూ ఉంటాం.
కొంత గ్యాప్ వచ్చినట్లు అనిపించింది. వీళ్ళ స్టోరీస్ మళ్ళీ ఏమైనా రిపీట్ చేద్దామా? బీర్బల్ గారి కథలు కాకుండా మనం ఎప్పుడు చెప్పలేదు కదా, తాన్సేన్ సంగతి చెప్తాం. ఓకే. ఈ తాన్సేన్ అనే ఆయన ఏంటంటే సంగీత విద్వాంసుడు. మ్. అక్బర్ పాదుషా కాలంలో బీర్బల్ అక్బర్కి చిలకాడుగాను మంత్రిగాను ఉండేవాడని, తాన్సేన్ వాళ్ళ ఆస్థాన గాయకుడు అని చెప్తారు. తాన్సేన్ చాలా అద్భుతమైన గాయకుడు, సంగీతంలో మహాద్భుతాలు చేశాడు ఆయన. అయితే ఏమైందట, ఒకసారి బీర్బలు అక్బరు మాట్లాడుకుంటున్నారు, ఏదో ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ సంగీతం గురించి వచ్చి, దీపక్ రాగం బాగుంటుంది, దాంతో దీపాలు వెలిగిస్తారు అని బీర్బల్ అన్నట్టు. అనేసరికల్లా నేను ఎప్పుడు వినలేదే, తాన్సేన్ ఎప్పుడు పాడలేదన్నాడు అక్బర్. అయితే బీర్బల్ ఏమన్నాడంటే, ఈసారి అడగండి, ఈ రాగం పేరు చెప్తే ఆయనే పాడతాడు అనేసరికల్లా ఒక మర్నాడో మూడో రోజు బీర్బల్ ఆస్థానంలో ఉన్నప్పుడు, అదే తాన్సేన్ ఆస్థానంలో ఉంటే అక్బర్ గారు అడిగాడట, దీపక రాగం పాడి వినిపించండి అని. ఈయన గతుక్కుమన్నాడు. దీపక రాగం చాలా అద్భుతమైన రాగం. ఆయన మాట్లాడకపోయేసరికల్లా అక్బర్, మీకు రాదా అంటే వచ్చు, మరి ఎప్పుడు ఎందుకు పాడలేదు, అంత అద్భుతమైన రాగం. బీర్బల్ కూడా చెప్పాడు చాలా అద్భుతంగా ఉంటుందిట. ధర్మగురు నేను అంతఃపురంలో కూడా చెప్పాను, జననాలో కూడా మాట్లాడితే వాళ్ళందరూ అన్నారు దీపక రాగం చాలా అద్భుతంగా ఉంటుంది, సరిగ్గా పాడితే దాంతో దీపాలు వెలిగించవచ్చుట, మీరు అద్భుతం ఏమిటో నాకు చూపించాలి, పాడాల్సిందే అని. ఈయన బాధ ఏంటంటే తాన్సేన్కి దీపక రాగంతో తనకి ఒక విరుగుడు రాగం ఉంటుందట. ఈయన అందుకని పాడలేనన్నట్టుగా చెప్పాడు. కానీ అక్బర్కి నచ్చల. సభలో ప్రస్తావించిన తర్వాత తాన్సేన్ మీ మాట వినలేదు అంటారు కదా అందరూ. అవును అవును. అయితే ఆ బీర్బల్ కనుక్కున్నాడు ఏమిటి అన్నాడు. ఏమిటి అంటే, ఈ దీపక రాగంతో ఒక సమస్య ఉంది, దీపాలు వెలుగుతాయి కానీ గాయకుడికి విపరీతంగా ఒంట్లో కడుపులో మంట వచ్చేస్తుంది. ఓహో. అది ఉపశమించాలంటే దానికి రివర్స్ విరుగుడు రాగం ఉంది, మేఘమల్హార్ రాగం. దీపక రాగం పాడిన తర్వాత మేఘమల్హార్ పాడాలి. ఆ రాగాన్ని ఆలపిస్తే కనుక చల్లబడుతుంది. పాడు ఇంకేముంది అన్నాడు బీర్బల్. నాకు మేఘమల్హార్ రాదు, ఆ సమయంలో నేను అది నేర్చుకోలేదు, ఆ రాగం రాకపోవటం వల్ల నేను దీపకం మొదలు పెడితే నేను ఇబ్బంది పడతాను. కానీ ఇప్పుడు ప్రభు ఇన్సిస్ట్ చేస్తున్నాడు కదా, పాదుషా ఇన్సిస్ట్ చేసేటప్పుడు ఇక ఏం చేయలేకపోతాను. అవును. ఇక తప్పనిసరి పరిస్థితి అయ్యి తాన్సేను ఆ దీపక రాగం పాడడానికి ఒప్పుకున్నాడు. ఓకే. పెద్ద బంచులుగా అన్ని దీపాలు అరేంజ్ చేసి నూనె పోసి ఒత్తులేసి సిద్ధంగా ఉంచారు. అది దాదాపుగా గంటన్నర పాడగలిగే రాగం అట. ఎన్ని విసురులో మనకి సౌత్ ఇండియన్ మ్యూజిక్ వేరు, నార్త్ ఇది వేరు కదా. హిందుస్థానీ సంగీతంలో బోల్డ్ అన్ని వరసలు ఉంటాయి, బోల్డ్ అంత ఆలాపనలు ఉంటాయి, చాలా ప్లీజింగ్గా ఉంటుంది. అది వేరే కథ. దాంట్లో పెద్ద సంగీతం సాహిత్యమే ఉండక్కర్లా, రాగప్రస్తారాలే రుచికరమైనవి అవి. మనకి సాహిత్యం కూడా ఉంటుంది, మన సంగీతంలో సాహిత్యం ఉంటుంది, అంతసేపు ఉండవు మనకి. కర్ణాటక మ్యూజిక్లో కూడా రాగప్రస్తారాలు ఉంటాయి, ఇందులోను కూడా ముందుకి వెనక్కి వెళ్ళేవి చాలా ఉంటుంది కదా. మనోధర్మ సంగీతం అంటారు, ఆలపించటము, రాగాన్ని పదే పదే ఆలపించడం విశేషంగానే ఉంటాయి. వాళ్ళ తరహా వేరు. అది మొత్తానికి రాగాలాపన చేసాడు. ఏదో చిన్న సాహిత్యం ఉంటే అది కూడా పాడాడు. అసలు ఎంత ఉత్తేజితమైపోయిందోట సభ, అంతా ఉర్రూతలోకిపోయింది సంగీతంలో. మహాద్భుతంగా ఉంది. జనాలు ఎంత ఎక్సైట్ అయిపోయారట. చివరికి దీపాలు కూడా వెలిగినాయి, మొత్తం దీపాలన్నీ వెలిగినాయి. కానీ ఆ పాట అయ్యేసరికల్లా, పాట పూర్తయ్యేసరికల్లా తాన్సేన్ మొహం అంతా నల్లబడిపోయి గొంతు పిడచకట్టుకుపోయి పక్కకు పడిపోయాడు. అయ్యో ఈయనకేదో వచ్చిందని సరే వైద్యుడిని పిలిపించారు. ఏవో శైత్యోపచారాలు, అతి వేడి ఆ దీపక రాగం, ఆ వేడికి ఏదో చేశారు ఉపశమనం. బాగా ఉపశమనం జరగల. ఆ మొహం నల్లగా అయిపోయింది, స్కిన్ అంతా నల్లబడిపోయింది, కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి, జ్వరం వచ్చినట్టుంది, గొంతు మంట, కడుపులో మంట, ఒళ్ళంతా సర్వాంగాల్లోనూ మండుతున్నట్టుగానే భావన. సరే ఏదో శైత్యోపచారాలు చేశారు, గంధం పట్టి వేశారు, అరిటాకులు కప్పారు, తమలపాకులు తెప్పించారు, అక్కడి నుంచి కలువ పువ్వులు అవి చేశారు, విసనకర్రలు కూడా తామరవాకలు విసనకర్రలే చేయించారు. ఏం చేసినా ఉపశమనం లేదు, పూర్తిగా తగ్గలా బాధపడుతూనే ఉన్నాడు. కొంత మంట తగ్గింది వీటితోటి. అక్కడి నుంచి సరే ఏమన్నారు, కొంతమంది సలహా చెప్పారు, ఈయన కొంచెం నదీ తీరానికి పంపిస్తే చల్లగాలికి నదీ తీరంలో కనుక ఉంటే కొంచెం తగ్గచ్చు అన్నారు. అప్పుడు నదీ తీరం ఏమనుకున్నారు, ఈ ప్రాంతాలు కాకుండా ప్రశాంతంగా కూడా ఉండాలి, ఆయన ఒక్కడే ఉంటే ఏదో మెల్లిగా ఆ రాగం ఈ రాగం పాడుకుని స్థిమితంగా ఉంటాడని ఏం చేశారు, అప్పట్లో వీళ్ళు గుజరాత్ రాష్ట్రాన్ని జయించే ఉద్దేశంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో
సాబర్మతి నదీ తీరానికి పంపించారు. అక్కడ ఉమ్. నది ఉంది కదా, అవును. అది చల్లగా ఉంటుంది అక్కడ. అక్కడికి పంపారు. పంపితే ఈయన ఆశ్రమంలో అట తిరుగుతుండేవాడు. ఆశ్రమం అంటే అది ఆ నదీ తీరంలో ఏదో ఒక కుటీరం లాంటిది ఏదో వేసి ఇచ్చారు ఆయనకి. ఫ్యామిలీ కూడా ఉండుంటుంది. అప్పట్లో ఏంటంటే ఈ మన ఏమన్నాళ్ళు వెళ్ళి మొఘల్స్ గుజరాత్ను కూడా జయించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ఓకే. కొంత వార జయించారు కూడా. అయితే ఈయన ఈ నదీ తీరంలో తిరుగుతూ ఉంటే కొంతమంది ఆడవాళ్ళని చూస్తుండేవాడు. పొద్దున్నే నీళ్లు మోసుకుని వచ్చి నదికి వచ్చి నీళ్లు పుచ్చుకుని వెళ్తుండేవాళ్ళు. ఈ మోసుకెళ్తున్న వాళ్ళల్లో 2 అమ్మాయిలు కనపడ్డారు ఈయనకి. పెళ్ళిళ్ళు అయిన పిల్లలే, 2 ఆడపిల్లలు. ఈయన ఒక పక్కన అట్లా సోలిపోయి నిద్రపోతున్నట్టుగా కూర్చున్నాడు. ఈ వెళ్తున్న అమ్మాయిలు ఇద్దరు అక్క చూడవే, ఈయన దీపకరాగం దెబ్బకు పడిపోయినట్టున్నాడు, మాడిపోయినాడు మనిషి అనేసరికల్లా ఉలిక్కిపడ్డాడు. ఇంటి దీపకరాగం అంటున్నారట. ఆ రెండో అమ్మాయింది, వద్దు వద్దు, మనం ఎవరితో మాట్లాడకూడదు, మనకెందుకే వీళ్ళ గోల, పద వెళ్ళిపోదామని తీసుకుపోయింది. అక్క చెల్లి ఇద్దరు వెళ్ళిపోయారు. రెండో రోజు చూశాడు. చూసి ఆ అమ్మాయిని పట్టుకున్నాడు ఈయన. అమ్మాయి, మీరేదో దీపకరాగం అన్నారు, మీకు ఎట్లా తెలుసు? నాకు దీపకరాగం వల్ల ఇబ్బంది వచ్చిందని అంటే, మా అక్కయ్య బాగా పాడుతుందండి, మా అక్క బ్రహ్మాండంగా పాడుతుందండి, మా చెల్లెలు కూడా పాడుతుందండి అంది రెండో ఆవిడ. అని దీపకరాగం వల్లే మీకు ఇట వచ్చింది, దీనికి మేఘమల్హార్ రాగం దీని విరుగుడు, మీకు తగ్గిపోతుందండి అని మేఘమల్హార్ పాడుకోండి అనేసరికి, నాకు మేఘమల్హార్ రాదమ్మా, నాకు రాదు, మీకు వస్తే మీరు పాడతారా, నాకు ఈ ఒంటి బాధ తగ్గుతుందన్నాడు. ఈ లోపల సరే ఆ మాటలు పెరిగేసరికల్లా ఈయన మెల్లిగా నేను తను తాన్సేన్ అని అక్బర్ పాదుషా ఆస్థాన గాయకుడిని అనగానే వీళ్ళిద్దరు తెల్లబోయారు. ఏమిటి, మన రాష్ట్రాన్ని ఆక్యుపై చేయడానికి వస్తున్నవాడి తాలూకు వాళ్ళని గబగబా వెళ్ళిపోయారు. హెల్ప్ చేయలే వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే 2 అమ్మాయిల్లో పెద్ద అమ్మాయి పేరు తానా, రెండో అమ్మాయి పేరు నానా. తానా నానా అన్నమాట. 3-4 రోజులు వాళ్ళు ఇంకా రాలా. 4 రోజులు రోజు వెయిట్ చేశాడు ఈయన ఆ చెరువు దగ్గర, నది దగ్గర ఉండి 5-6 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకున్నాడు. అమ్మ, ఎంతో బాధపడుతున్నాను, నదీ తీరం, ఇది అవకాశం బాగుంది, పాడండి అమ్మా అని అడిగాడు. అడిగితే, మీరు ఎవ్వరికీ చెప్పకూడదు మేము మీ దగ్గర పాడామని, కేవలం మీకు సహాయం చేయడానికి ఈ 4 రోజుల నుంచి ఆలోచిస్తున్నాము, ఎవరికీ చెప్పకుండా ఉంటామంటే పాడతామన్నారు. అనేసరికి సరే అని అన్నాడు. సరేనంటే నదీ తీరంలో తెల్లవారుజామున రేపు పొద్దున్నే రండి పాడతామని, రేపు పొద్దున్నే తెల్లవారి 4 గంటలకల్లా వాళ్ళు వచ్చేసి అక్కా చెల్లి ఇద్దరు మేఘమల్హార్ రాగం పాడారు. మేఘమల్హార్ పాడితే మబ్బులు వచ్చి వాన వస్తుందట. ఆ రాగ లక్షణం అనమాట. కొద్దిగా తెలిమబ్బులు వచ్చి కొంత వాన పడింది. ఈయనకి ఆ లోపల మండిపోతున్న దీపక రాగం తాలూకు ఆలాపన వల్ల వచ్చిన మంట అంతా తగ్గిపోయింది. పిచ్చి నల్లగా అయిపోయిన మొహం అంతా రంగు మారి లేత రంగుకు వచ్చేసింది. ఎంత సంతోషించాడో. సంతోషించి వాళ్ళిద్దరికి ఏవో బహుమతులు ఇవ్వబోయాడు. వాళ్ళు, మేము పుచ్చుకోమండి, ఇది మా రాష్ట్రానికి విరుద్ధము, మీరేమో అక్బర్ పాదుషా ఆస్థాన గాయకులు, మీకు అంతా డబ్బు అక్కడి నుంచి వస్తుంది, మొఘల్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే మాకు పనికిరాదు, మేము వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఏమైంది, ఈయన ఆరోగ్యం చేకూరిన తర్వాత ఏముంది, ప్రభు దర్శనం చేయాలనుకుంటారు కదా సహజంగా, వెళ్ళారు. వెళ్ళేసరికల్లా అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇంత మామూలుగా ఎటైపోయాడు. వాళ్ళేమో అందరూ ఎట్లా తగ్గిందంటే అతను ఆ రహస్యాన్ని ఎవరికి చెప్పలేదు. అయితే కొంతమంది ఏమన్నారు, రాజుగారికి చెప్పారు, తాన్సేన్ భలే తెలివైన వాడండి, మీ దగ్గర దీపక రాగం పాడాడా, అనారోగ్యం వచ్చిందని సెలవు పెట్టి 4 నెలలు సాబర్మతి దగ్గర గడిపేశాడు, అతనికి వచ్చు మేఘమల్హార్, మన దగ్గర పాడితే ఏముంది, ఇది 2 కనపడతాయి, మీరు ప్రతిసారి పాడిచ్చేస్తారు, తనకి రెస్టు దొరకదు, అందుకని ఈ 4 నెలల విశ్రాంతి, మీరు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన డబ్బు ఇవన్నీ వాడుకుని గుజరాత్ వెళ్ళి హాయిగా రిలాక్స్ అయ్యి వచ్చాడు, సంవత్సరానికి సెలవుల్లాగా 4 నెలలు సెలవులు ఉంచుకొచ్చాడు అని పుట్టించారు. ఇలా పుట్టించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా. పుట్టించేసరికి అలా అక్బర్ నిలదీశాడు తాన్సేన్, నీకు ఎట్లా తగ్గిందో చెప్పంటే అక్కడ ఎవరో పాడారు అని చెప్పాల్సి వచ్చేసరికల్లా ఇక ఆ పాట నేను వినాల్సిందే అని పట్టుకున్నాడు. అయ్యో, వినాల్సిందేనంటే ఇంక ఏం చేస్తారు, వాళ్ళు ఆ స్త్రీలటి వాళ్ళు పెద్దగా ఇష్టపడకపోవచ్చు అంటే ఆయన ఒప్పుకోలేదు. మనం దాన్ని జయించబోతుంటే, గుజరాత్ మన కైవసం అయిపోతుంటే, మన పాలనలో ఉన్నవాళ్ళు మనకు కాకపోతే ఎవరికి వినిపిస్తారు పాట,
ఏమైనా సరే ఆ సంగీతం వినాల్సిందేనన్నాడు. మళ్ళీ అడిగారు, మేఘమల్హార్ పాడితే మబ్బులు వచ్చి వాన వస్తుంది కదా అని అడిగాడు. అడిగితే వస్తుందన్నాడు తాన్సేన్. అబద్ధాలు చెప్పలేరు అసలు. ఇలా పాండిత్య ప్రకర్ష ఉన్నవాళ్ళు అసలు చెప్పకూడదు అబద్ధం. సరస్వతి కటాక్షం ఉన్నవాడు అబద్ధం ఆడకూడదు కదా. అవునన్నాడు. నీకోసం వాళ్ళు పాడిన రోజున వాన వచ్చిందంటే వాన పడింది అన్నాడు. అయితే ఆ వాన పడేది నేను చూడాలి, దీపాలు వెలిగించేది నువ్వు చూపించావు, వాన పడేది వాళ్ళు చూపిస్తారని ఇక తాన్సేన్ ఎంత బతిమలాడినా అక్బర్ వినలా. ఆయన్ని ప్రొవోక్ చేసేవాళ్ళు ఆయనకి ఉన్నారు. అక్కడి నుంచి మొత్తం మూకుంబడిగా ఆస్థానం అంతా వెళ్ళిపోయింది అక్కడికి. అక్కడి వాళ్ళకి కబురు చేశారు, ఇట్లా అక్బర్ పాదుషా వీళ్ళందరి ముందు పాడాలి అని. అమ్మాయిలు ఇద్దరు పాపం ఏం చేస్తారు, సరే పెద్ద సభ అది అరేంజ్ చేశారు. ఒప్పుకున్నారు వాళ్ళిద్దరు కూడా. ఒప్పుకున్నారు. ఇంకా వేరే దారి లేదు, గత్యంతరం లేదు, గత్యంతరం లేక సరే పాడతామన్నారు. సరే పాట అయిపోయింది. అసలు వాన పడుతోంది. వాన అన్ని చోట్ల మబ్బులు మూసుకొచ్చేసినాయి. అక్కడో జల్లు వర్షపు వాసన, వర్షపు గాలి వస్తుంది. ఈ అమ్మాయిలు ఇద్దరు లేచి నిలబడి సభకు ఒక నమస్కారం చేసి ఒకళ్ళనొకళ్ళు కావలించుకుని కెవ్వమని కేక పెట్టి పడిపోయారు. ఏమైందో తెలియలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇంతలో వాళ్ళ భర్తలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉత్తరం రాసి పెట్టి వచ్చారు. ఏమిటంటే, ఇంతమంది మగవాళ్ళ ముందు పాడి మళ్ళీ మేము సంసారంలో ఉండలేము, అయ్యో పురుషుల ముందు పాడకూడదు. అప్పటి కాలం అది. తాన్సేన్ ఒక్కడికి మేలు చేయాలని, ఆయన జబ్బుతో తీసుకుంటాడని ఆయన కోసం చేసినందుకు ఇట్లా ఇంతమంది మగవాళ్ళ మధ్యలో కూర్చుని పాట పాడవలసి వచ్చింది. కాబట్టి ఇంకా జీవించి ఉండదలుచుకోలేదు, ప్రాణత్యాగానికి సిద్ధపడే ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నామని ఇద్దరు చెరుకో కత్తితోటి పొడుచుకుని చచ్చిపోయారు. వాడు విపరీతంగా దుఃఖించాడు తాన్సేన్. అక్బర్ కూడా చాలా బాధపడ్డాడు, అయ్యో వీళ్ళకి అన్యాయం జరిగింది. కానీ ఆ వింత చూడాలని ఉంది, ఆయన బుద్ధి పుట్టింది. వాళ్ళు చచ్చిపోయినా సరే ఈ వచ్చిన ఆస్థానంగా వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు కదా, మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరూ సిగ్గుపడి బాధపడ్డారు. కానీ ఇంకా అమ్మాయిలకి వీళ్ళు చేయగలిగే న్యాయం ఏం లేదు. ఆ భర్తలు ఇద్దరికి ఏవో గవర్నమెంట్ ఏం చేస్తుంది అదే కదా చేస్తుంది, అంతేగా. తాన్సేన్ మాత్రం చాలా దుఃఖపడి చాలా రోజులు పాడలేదట. పాడక అలా ఆలోచిస్తూ ఉండిపోయి ఏం చేశాడట, తన సంగీతంలో ఓం అని వచ్చినప్పుడు ఓం తానా నానా అంట మొదలుపెట్టాడు. ఓంకారానికి బదులుగా తానా నానా అని చేర్చాడు సంగీతంలోకి. వాళ్ళిద్దరు తోం తానా నానా అంటారు, తానా నానా వీళ్ళనమాట. ఆ తానా నానా రెండు పదాలని తన రాగ ప్రస్థారంలో ఎక్కడ ఓంకారం పలకాల్సి వస్తుందో ఓ పలికినప్పుడల్లా తానా నానా అని చేర్చాడు. తాన్సేన్ కాలం నుంచే ఈ హిందుస్థానీ సంగీత ప్రస్థారాలలో తానా నానా చేరినాయి. అవి ఈ ఇద్దరు అమ్మాయిలు. ఆయనకి ప్రాణాన్ని రక్షించి అనారోగ్యాన్ని తగ్గించినందుకు వాళ్ళకి ఈయనిచ్చిన బహుమతి ఏంటి, మరణం. ఆయన ఏం చేశాడంటే సంగీతంలో అజరామరంగా ఉండిపోయాడు. అక్కడ వాళ్ళు ఎక్కడైతే అమ్మాయిలుగా ఉండిపోయారు, ఎక్కడైతే అమ్మాయిలు ఇద్దరు ప్రాణత్యాగం చేశారో అక్కడ ఒక సంగీతాలయం కూడా కట్టించాడు. సంగీతాలయం పోయింది, తాన్సేను పోయాడు. కానీ తన నానాలు మాత్రం అలాగే ఉండిపోయినాయి. అలా చేరిందట. కథ బాగుంది కదా. భలే ఉంది రమ్మగారు. ఏదో పాత పుస్తకంలో దొరికింది, భలే సేకరించారండి. బుక్ దొరికింది ఒకటి అందులో. అద్భుతం. మీకు ఇలాంటి మంచి మంచి పుస్తకాలు దొరకాలి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారు? ఒకళ్ళు భలే జాలిగుండే వాళ్ళని చూస్తుంటాం మనం. ఇప్పుడు చూస్తున్నామా జయ? అసలు లేదు రమ్మగారు. ఈవెన్ మనకి కూడా ఏదంతా జాలిగుండలేదు. జాలిగుండ తర్వాత ఏదైనా ఒక వీడియో చూసినా, రక్తం కారుతున్నా, మనుషులు అక్కడికక్కడ ఏదైనా అయిపోయినా వెరీ క్యాజువల్ గా తీసేసుకుంటున్నాం రమ్మగారు. అంటే చూసి అలవాటైపోయింది. రక్తపాతాలు తెగ చూపించి, అవునండి, సినిమా కష్టాలు విపరీతంగా చూపించి కష్టాలు కూడా అయ్యో స్పందించడం మానేసాం. ఇది వరకు ఏదైనా సినిమాలో చూస్తే గుండె లటకమని కళ్ళలోంచి నీళ్ళు వచ్చేవి చేయ, ఇప్పుడు అట్లాగే చూస్తున్నాం. ఎందుకంటే చూసి ప్రాక్టీస్ అయిపోయింది, మనకి ఎక్స్ప్రెషన్ కూడా ఉండట్లేదు. సినిమా కష్టాలు, సీరియస్ కష్టాలు. అదే అనుకున్నాం, ఏంటక్క అసలు ఏం జరిగినా కూడా మనం స్పందించట్లేదు ఏంటి, ఎమోషనల్ అయిపోట్లా మనం. ఇది వరకు ఒక రోజంతా మనుషులు కాలేకపోయే వాళ్ళని చేయ, హాంటింగ్ గా ఉండేవి అవన్నీ. మనకి ఇప్పుడు హాంట్ లేదు, గీంట్లేదు. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు చూసినా, ప్రమాదాలు చూసినా, పిల్లలు చచ్చిపోయినా, అలాంటి వాటికి కూడా మనం స్పందించట్లా. చాలా బాధగా ఉంటుంది నాకు. ఏం చూసినా మనం ఇలాగే చూస్తున్నాము. నేను చెప్తున్నాక ఇది వరకు అసలు సినిమాల్లో ఏదైనా కష్టాలు, ఓ పిల్లాడి తప్పిపోయి తల్లి వెతుక్కుంటూ తల్లి ఏడుస్తుంటే అని ఏడుపు వచ్చేసేది. కొన్ని కథలు చదువుతుంటే కూడా ఏడుపు వచ్చేసేది. ఇప్పుడు ఏమి ఏడుపులేవు, మొత్తుకోళ్ళు లేవు, చూస్తూ ఉండమే.
కదా. కళ్ళకి మనసుకి అలవాటైపోయింది. అలవాటైపోయింది. ఈ కళ్ళకి మనసుకి అలవాటు లేని దయామయుడు కథ ఒకటి చెప్దాం మనం. చెప్పండి రమ్మగారు. పూర్వమట ఒక ఊళ్ళో ఒక అద్భుతమైన వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు రత్నాకరుడు. చాలా అద్భుతమైన వ్యాపారం అయింది అసలు. అబ్బో, ఆయన బిజినెస్ టాక్టిక్స్ మామూలుది కాదట. కానీ కొంచెం డబ్బుల దగ్గర గట్టివాడు. ఇతరులు ఎవరైనా కష్టాలు కన్నీళ్లు గంటసేపు చెప్తే ఆయన పావలా ఇచ్చేవాడు. ఓ 100 రూపాయలు ఇచ్చిన పాపాన్ని ఏనాడు పోలే ఆయన. అందరికీ ఉంటాయి, ఎవరి జీవితంతో వాడు చేయాలి, అలాగే అనేవాడు. కానీ ఇతరుల కష్టాలకి కరిగిపోయి స్పందించి, పని వాళ్ళకి కష్టాలకు స్పందించి వ్యవహారం ఆయన దగ్గర లేదు. ఈయనకి గుణవతి అనే చక్కటి భార్య ఒక ఆవిడ ఉంది. ఆవిడ చాలా సాత్వికురాలు. ఎవరికైనా కష్టం నిష్ఠూరం అంటే ఆదుకోవాలని చాలా వెంపర్లాడిపోయేది ఆవిడ. రెపరెపలాడిపోయేది మనసు. కానీ భర్త వల్ల ఆవిడ అట్లా చేయలేకపోయేది. ఏదో తెలిసి తెలియకుండా పావులా 10 పైసలు సాయం చేయగలిగేది. కానీ ఆవిడ స్థితికి అనుగుణమైన సహాయము ఆవిడ ఎప్పుడు చేయలేకపోయింది. స్తోమతకి తగిన సాయం చేయాలి కదా. మనం ఏమనుకుంటాం, లక్షల కొద్దీ వ్యాపారం ఉంది, ఎవడికో 10,000 అవసరం, మొహం చూసుకోరు. 10,000 జీతగాడు 10,000 ఇవ్వలేడు, వాడు పావలానే ఇవ్వగలుగుతాడు, 10 రూపాయలే ఇస్తాడు. కానీ లక్షల్లో వ్యాపారం నడిచే వాళ్ళు 10 కుటుంబాలను ఆదుకోవచ్చునే. ఆయన అలాంటి వాడు కాదు. ఈవిడ పాపం అలా చేయి బిగబట్టినట్టుంటేది. ఈ రత్నాకరుడికి దయాకరుడు అని ఒక అద్భుతమైన కుమారుడు కూడా ఉన్నాడు. వాడు మామూలు మెతకవాడు కాదు, తల్లి కంటే జాలిగుండేవాడు, మెతగ్గా ఉండేవాడు. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే తను మానుకుని పని చేసేసేవాడు. బళ్ళోకి వెళ్ళి అన్నం పట్టుకెళ్తే ఎవరికైనా ఆకలిస్తుందంటే తన దాంట్లో నుంచి షేర్ చేయటం కాదు, తనది ఇచ్చేసి ఇంటికి వచ్చి అన్నం తినేవాడు. అలాంటి వాడు అనమాట. అయితే ఏమైంది, పిల్లవాడు యుక్త వయస్కుడు అయ్యాడు. పెళ్లి చేద్దాం అనేది వాళ్ళ అమ్మ. ఆయన అన్నాడు, వీటితో మెతక వైఖరి వీడిది, ఈ పెళ్లి చేస్తావంటే ఈ విషయలోపత్వం వచ్చిందా, భార్య విలాసాలకి వెళ్ళాడా, ఇక డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఇంట్లో ఉంటాడు వీడు, వాడేం పని చేయడు, మెతకవాడు. ముందు వీడిని వ్యాపారంలోకి దిగని, వ్యాపారపు మెళకువలు తెలియాలి, కొత్త చోట్లకు వెళ్ళడం తెలియాలి, అన్ని చోట్ల మెతగ్గా ఉంటే కుదరదనే విషయం వాడికి అర్థం కావాలి, అందుకని వీడిని వ్యాపారం పెట్టిద్దామని అన్నాడు తండ్రి. సరే వ్యాపారం మీద పంపుదామని ఒప్పుకుంది తల్లి కూడా. దయాకరుడు కూడా వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి సరేనన్నాడు. ఈయన ఒక ఓడ కొనిపెట్టి ఓడ నిండా సరుకులు వేయించి మరి కొంతమందిని సహాయకారులుగా ఇచ్చి ఈ దయాకరుడిని పంపించాడు. పంపిస్తే ఈ దయాకరుడు ఈ సామాన్లు ఉన్న పేద ఓడను తోలుకుని బయలుదేరి, తోలుకోవడం అంటే అదే నడిపించుకుని వెళ్ళి ఎక్కడికో ఒక ఊరు చేరారు. ఒక రేవులో దిగారు. రేవులో దిగి తమ బిచాణ అంతా తమ తెచ్చుకున్న సరుకులన్నీ రేవులో, అప్పుడప్పట్లో వ్యాపారాలు ఇలాగే ఉండేవి కదా, అన్ని బిచాణ అంతా పరిచారు, ఓడను ఎక్కడో కట్టేశారు. ఆ బాకెట్లో కూర్చునున్నాడు. ఆ ఊరి మంత్రి గారు ఇంకోళ్ళు ఎవరో పెద్ద అధికారులు ఏమేమి వచ్చినాయి సరుకులు చూడడానికి రేవుకు వచ్చారు. ఆ మంత్రి గారు ఈయన కూర్చున్న మాట్లాడుకుంటుంటే కొంతమందిని ఖైదీలను తీసుకెళ్తున్నారు. ఖైదీలను తీసుకెళ్తుంటే అందులో ఆడ మగ కూడా ఉన్నారు. ఏమిటండి, ఏం దొంగలా వీళ్ళంతా ఖైదీలుగా ఉన్నారు, ఏమైనా దొంగతనం చేశారా, ఇంతమంది ఉన్నారు అని అడిగాడు. అడిగితే ఆ మంత్రి గారు చెప్పాడు, కాదండి, వీళ్ళు రైతులు, కప్పాలు కట్టలేదు, పన్నులు కట్టలేక సరెండర్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళని జైళ్లలో పడేయడానికి తీసుకెళ్తున్నారు అనేసరికి ఏంటి ఇంతమంది అన్నాడు. 600 మంది కప్పం కడితే వాళ్ళని వదిలేస్తారు, డబ్బు కట్టలేక వాళ్ళే సరెండర్ అయిపోయారు. జైళ్లలో ఉండి ఏవో పనులు చేస్తారు, ఆ జైల్లోనే మగ్గిపోతారు వాళ్ళు, డబ్బులు కట్టలేదు కాబట్టి అరెస్ట్. అయితే చాలా బాధేసింది, రైతులు అరెస్ట్ అవ్వటమా, మరి వాళ్ళ వ్యవసాయము అవి ఏం చేస్తారు, పిల్లజల్లో ఉన్న వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళలో ఎవడైనా డబ్బులు కడితే వీళ్ళని వదిలిపెడతారు. అదే ఎప్పటికి కట్టాలి, అంతమంది కట్టలేకపోయారా అంటండి మీ ఊళ్ళో అన్నాడు. అనేసరికి ఏం చేస్తారండి, కొన్ని ఊళ్ళల్లో క్షామం ఉంది, చెరువులకు నీళ్లు లేవు, వర్షాలు లేవు, వానలు ఉన్నా కూడా కాలం ఉన్నా కూడా చెరువులు ఏర్పాటుగా లేని చెరువులు అనుకో, అందులోకి నీరు నిలవబడదు. వర్షాధార ప్రాంతాల్లో వానలు లేకపోతే పోతుంది, మళ్ళీ వాన పడితే ఎప్పటికో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఏదైనా చేసుకుంటే వాళ్ళు కొంత డబ్బు కట్టి వీళ్ళు చేసుకోగలుగుతారు, ఇక్కడ సిస్టమ్ ఇంతేనండి అన్నాడు. సరే, దయాకరుడికి వ్యాపారం చాలా బాగా అయింది. అతను ఏం చేశాడు, ఈ 600 మంది ఎంత డబ్బు కట్టాలో లెక్కలడిగి రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను సంపాదించుకున్నానండి, మరి ఒక 600 మంది రైతులను చూసాను, నాకు చాలా బాధ కలిగింది, రైతు ఉంటేనే కదండి పంట,
వీళ్ళందరి డబ్బులు నేను కట్టేస్తా, వాళ్ళు నాకు రీపే చేసినా చెప్పిన ఏం పర్వాలా, లాభం వచ్చింది ఆ లాభం కట్టేస్తానన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. కానీ సరే, మాకు వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళ రాజ్యం నడవాలంటే డబ్బు అవసరం. అంతే. ఒప్పుకున్నాడు. ఈ 600 మందికి డబ్బు కట్టేశాడు దయాకరుడు. 600 మంది రిలీజ్ అయిపోయారు. ఎవరి వల్ల రిలీజ్ అయ్యారో అవన్నీ తెలుసుకున్నారో లేదో, ఏం జరిగిందో ఎవరిళ్ళకి వాళ్ళు పోయారు. దయాకరుడు మళ్ళీ ఓడ మళ్ళించుకుని ఇంటికి వచ్చాడు. నాన్న మొత్తం లెక్క అంతా చూశాడు. చూసేసరికి అంతా లెక్క పెట్టి చూసుకుని, ఎరా నువ్వు చేసిన వ్యాపారానికి ఇంకా చాలా డబ్బు రావాలి, ఆ డబ్బంతా ఏది అన్నాడు. అనేసరికి నాన్న అక్కడ ఒక 600 మంది రైతులు అరెస్ట్ అయ్యారు, వాళ్ళు పన్నులు కట్టలేకపోయారు, ఈ సంవత్సరం కడితే వాళ్ళకి 3 ఏళ్ళు సమయం ఇస్తానన్నాడు రాజు, అందుకని నేను ఆ డబ్బు కట్టేశాను, వాళ్ళ మీద జాలి పడంటే తండ్రి తెగ తిట్టిపోసాడు. ఫోన్ ఆయనతో నుంచి బయటకు అన్నాడు. అనేసరికి ఆ గుణవతి పిల్లవాడి తల్లి వెంబడబడి బతిమలాడింది. పిల్లాడు, వాడికి ఒక అవకాశం ఇవ్వు, ఇంకొక ఛాన్స్ ఇవ్వు, ఇంకోసారి సరిగ్గా చేస్తాడు అని చాలా విధాలుగా బతిమలాడితే తండ్రి మళ్ళీ ఇంకొక ఓడ కొనిపెట్టాడు. ఓడ నిండా సరికి రేవుకి బయలుదేరింది ఓడ. రేవులో స్టార్ట్ అవుతుంటే వీళ్ళు రేవులో సామాన్లన్నీ ఎక్కించుకుని మనవాడు ఈ దయాకరుడు కూడా ఎక్కబోతుంటే పక్కన ఆగున్న ఒక పడవలోకి బోల్డ్ అంతమంది బానిసల్ని తీసుకెళ్తూ కనపడింది. ఓకే. చాలా మంది ఆడాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు గుంపంతా పోతున్నారు. వీళ్ళంతా ఎవరు అనేసరికి ఆ ఓడ కళాశీలు ఏం చెప్పారంటే, బానిసలండి, ఆ ఓడవాడి వీళ్ళందరినీ కొన్నాడు, వీరు పై దేశంలో తీసుకెళ్లి అమ్ముతాడు. ఈ బానిసల్ని అమ్మటం కొనటం మనం చాలా కథల్లో విన్నాం. ఆశ్చర్యపోయాడు. ఇంతమందా, వీళ్ళని ఎట్లా పట్టుకొచ్చారు, వీళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే, ఎక్కడో దోపిడీ దొంగలు ఎక్కడో దొంగతనాలు చేసి మనుషుల్ని అమ్మేస్తారు బానిసలుగా, ఇలా వచ్చారు. చాలా బాధేసింది. అందులో కొంతమంది చూస్తే ఇంత అంతా పిల్లలు, ముసలి ముతక, బానిసలుగా అమ్మబడ్డ వాళ్ళు ఏమవుతారు? యంగ్స్టర్స్ అయితే ఒక రకం పనులలోకి, ముసలి వాళ్ళైతే ఇంకో రకం, పిల్లలు. చాలా బాధపడి ఏమన్నాడు, వీళ్ళందరినీ నేను కొంటాను అంటే, ఇతను ఓడలో ఉన్న సరుకు బానిసలది సేమ్ ఖరీదు, మొత్తం సరుకు అంతా ఇచ్చేసాడు. ఆ బానిసలందరినీ తీసుకుని వాళ్ళందరివి ఎవరి అడ్రస్సులు వాళ్ళవి కనుక్కుని, మేము ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు విముక్తులైపోయారని పంపించేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతను అలాంటి మంచివాడు అనమాట. ఈ పంపించేసే క్రమంలో 2 బానిసలు మిగిలిపోయారు. మా ఇల్లు ఎక్కడో మాకు తెలియదు అన్నారు. ఒక ఆడపిల్ల చక్కటిది, ఒక ముసలమ్మ. మాకు ఇల్లు వాకిలి లేవు, మా దేవురో మాకు తెలియదు, మేము గుర్తుపట్టలేము, మాకు వెళ్ళిపోవడానికి ప్లేస్ లేదు, ఏమైతే అది అవుతుందని రేవులోనే దిగబడిపోయారు. పిల్ల బహుచక్కటిది, చూడచక్కగా, ముసలమ్మ దాసీగా కనపడుతోంది. సరే, ఇతను ఏమన్నాడు, ఏం చేస్తాం మరి, వీళ్ళని ఎలా వదిలేస్తాం, నాతో మా ఇంట్లో ఉందరు కానీ అని చెప్పి పడుచు అమ్మాయిని ముసలమ్మని ఇద్దరిని వెంబడి పెట్టుకుని ఇంటికి తీసుకుపోయాడు. రత్నాకరుడు అన్నాడు, అదేమిట్రా ఇంకా బయలుదేరింది, అప్పుడే తిరిగి వచ్చేసా, ఒక రోజులో వచ్చేసాడు, ఇదంతా ఒక 2 రోజుల్లో జరిగిపోయింది అనేసరికి, నాన్న ఇట్లా కాదు, చాలా మంది బానిసలుగా అమ్మబడుతున్నారు, వాళ్ళని చూసి బాధ కలిగింది నాకు, సరుకంతా అమ్మేసి వాళ్ళకి ఇచ్చేసాను, ఇగో వీళ్ళిద్దరు మిగిలారు అనగానే నాన్న చెడామడా తిట్టాడు. ఏ నాన్న అయినా తిడతాడు చూడా, ఏ నాన్న ఊరుకుంటాడు? ఆయనకి ఏమనిపించింది, ఈ పిల్ల మహాసౌందర్యవతి, దీని అందపు వ్యామోహంలో పడి వీడి పనిచేశాడు. ఓహో, పిల్ల అందంగా ఉంది, ఒక అందమైన పిల్లని ఒక ముసలమ్మని వెంబడి పెట్టుకొచ్చాడు, పిల్ల కూర్చుంటోంది, ముసలిది పనిచేస్తోంది, అట్లా అనిపించింది ఆయనకి. ఎవరో బానిస పిల్ల అందాన్ని దిగి అదంతా ఓడవాడెవడికో ఇచ్చి ఈ పిల్లని తీసుకొచ్చావు నువ్వు, వీడెంత చెప్పినా ఆయన వినలా. నా ఇంట్లో నుంచి బయటికి పో అన్నాడు. ఇప్పుడు గుణవతికి కూడా మాట్లాడడానికి ఏం అవకాశం లేదు. ఇక ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంది. ఏం చేయనురా నాయన, నీకు నేనేం చేయలేనురా అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఇతను ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. వీడు వెనకాల పిల్ల ముసలమ్మ వచ్చేసాడు. వచ్చేస్తే ఇతనికి స్నేహితులు బోళ్ళంతమంది ఉన్నారు. ఈ దయాకరుడికి ఎంతమందికో ఎన్ని రకాల హెల్ప్లో చేశాడు. వాళ్ళలో ఒక 5-6 అన్నారు. ఒక చిన్న బంచిగా ఏర్పడి వాళ్ళు ఓ ఇల్లు తీసిచ్చి, ఇంట్లో ఉండండి, నీకు చిన్న వ్యాపారం పెట్టిస్తాను, చిన్న బిజినెస్ పెట్టించారు. అందరూ కలిసి, అదే కోఆపరేటివ్ బిజినెస్ లాంటిది. ఇతను ఎక్కడికి వెళ్ళల, ఇంట్లో ఉన్న అమ్మాయి కామ్గా నిశ్శబ్దంగా దాని దారినది ఉండేది, ముసలమ్మ వంట చేసి పెట్టేది, ఆ ఇంట్లో ఉంటూ బిజినెస్ చేసుకుంటే మెల్లిగా బిజినెస్ ఎక్కువచ్చింది. తండ్రి ఇంకా కుర్రాన్ని ఇంటికి పిలవల. ఈ అబ్బాయి ఏదో చిన్న పన్న వారా వీరందరికీ సహాయాలు చేసేవాడు, కానీ బిజినెస్ అంతా స్నేహితుల చేతిలో ఉంది.
ఇతనికి జీతంగా వస్తుంది. కానీ బాగుపడ్డాడు, పర్వాలా, ఒక మాదిరి జీవితంలో నడుస్తుంది. ఇంతకీ అసలు సంగతి ఏమిటి? ఈ అమ్మాయిని ఎన్నిసార్లు అడిగినా మాదే ఊరు అనేది అమ్మాయి చెప్పాల. వెళ్ళడానికి ఇల్లు లేదని చెప్పింది. విజయపురి అనే నగరానికి రాజకుమార్తె అమ్మాయి. విహారానికి వెళ్ళారు, ఒక దేవాలయం చూడడానికి, క్షేత్ర దర్శనానికి వెళ్తే ఆ క్షేత్ర దర్శనంలో దోపిడీ దొంగలకి దొరికిపోయారు. దొరికిపోతే సైనికుల్ని వాళ్ళు కొంతమందిని చంపేశారు, దోపిడీ దొంగలు కొంతమందిని అమ్మేశారు. ఈ పిల్లని ముసలమ్మని పట్టుకుని, అందగత్తగా ఉన్న పిల్ల, అందుకని దాన్ని ఎక్కువ ఖరీదుకి అమ్మారు వాళ్ళు. ఈ అమ్మాయి ఇప్పుడు నేను విజయపురి రాజుగారి కూతుర్ని అంటే బానిసగా అమ్మబడిందంటే చిన్నతనం కాదు, తండ్రికి చెడ్డ పేరని ఎలాగూ చచ్చిపోయిన వాళ్ళలో జమ. మనం నోరు గట్టిగా మూసుకుని ఊరుకుంది అమ్మాయి. ఎప్పుడైతే రాజకుమార్తె మాట్లాడలేదో పాప తాలూకు అరణపు దాసి అయిన ముసలమ్మ కూడా నోరెత్తల. వీళ్ళిద్దరూ ఉండిపోయారు. అయితే ఏమైంది, ఈ రాజుగారికి ఒక వన విహారానికి, అదే మన క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు, ఈ కూతురు వాళ్ళు సైనికులతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్లతో పాటు ప్రయాణం చేసిన ఒక చిన్న గుంపు సమూహము రాజుని కలిసింది. మళ్ళీ ఎప్పుడో కలిసేసరికల్లా ఇది జరిగిపోయిన సంవత్సరం అయిపోయింది. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, రాజకుమార్తె క్షేమంగా ఉందా అని అడిగారు. రాజు ఆశ్చర్యపోయాడు. అదేంటి అక్కడ జరిగిన దాంట్లో మా అమ్మాయి మాకు దక్కలేదంటే, కాదండి, 100% మేము చూసాం. వాళ్ళు ఒక 15-20 మంది సైనికుల్ని చంపేశారు. దాసులు, కత్తులు తీసిన దాసులను కూడా చంపేశారు. కానీ రాజకుమార్తెని కానీ ఆమె అరణపు ముసలమ్మ దాసిని కానీ వాళ్ళు ఏం చేయలే. వాళ్ళిద్దరిని గుర్రాలు ఎక్కించుకున్నారు, మేము చూసాం. కానీ దోపిడీ దొంగల పద్ధతి ఏంటి, బానిసలుగా అమ్మేస్తారు. అట్లాంటిది ఏదైనా జరిగిందేమో, ఎక్కడైనా రాజకుమార్తె చిక్కడిపోయిందేమో కనుక్కోండి అని వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా ఈయన ఎక్కడ ఇది జరిగింది, ఎక్కడ జరిగింది, దోపిడీ దొంగలు ఎక్కడ రాజకుమార్తెని అటాక్ చేశారు, అక్కడి నుంచి మొదలుపెట్టి పల్లెలు పట్టణాలు వెతుక్కుంటూ ఈ దోపిడీ దొంగలు అమ్మిన ఆడపిల్లల్ని ఎక్కడికి చేరేస్తారో ఆ రేవుకి చేరారు సైనికులు కూడచారులు. చేరితే వాళ్ళలో ఒకళ్ళు ఏం చెప్పారు, అక్కడ ఓడ కళాశీలు అక్కడ ఉంటారు కదా హార్బర్లో, వాళ్ళు ఏమన్నారంటే, ఈ మధ్యకాలంలో బానిసలు వెళ్ళలేదండి, 6-10 నెలల క్రితం, కనీసం 6-8-10 నెలల క్రితం రత్నాకరుడు అనే ఒక వ్యాపారస్తుడి కుమారుడు వ్యాపార నిమిత్తం వెళ్ళబోతూ తన యావత్ ధనాన్ని వినియోగించి ఇక్కడున్న బానిసలందరినీ కొని వాళ్ళనికి స్వతంత్రులను చేశాడు, మీరు అది కనుక్కోండి అన్నారు. అనేసరికల్లా ఇప్పుడు రత్నాకరుడి కొడుకు ఎవడు, దయాకరుడిని పట్టుకున్నారు. పట్టుకుంటే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, ఒక అమ్మాయిని ఒక ముసలమ్మని మీరేమైనా పంపించారు ఎక్కడికైనా అంటే, నేను ఎక్కడికి పంపలేదండి, వాళ్ళని మా ఇంట్లోనే ఉంచుకున్నాను, వాళ్ళకి ఎక్కడా ప్లేస్ లేదు అనేసరికి ఇక రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఆ సైనికులను తీసుకుపోయాడు ఈ అబ్బాయి ఇంటికి. తీసుకెళ్లేసరికల్లా వాళ్ళు గుర్తుపెట్టారు రాజకుమార్తెని, ఆ దాసిని కూడా గుర్తుపెట్టారు. ఆ అమ్మాయి మాత్రం నిరాకరించింది, వీళ్ళెవరైనా వదిలేసి పొమ్మని. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమనుకుంది, రక్షించాడు, వీడితోటి అజ్ఞాతంగా ఇలా బతికితే సరిపోతుంది. అక్కడికి వెళ్తే కొన్నాళ్ళని వాళ్ళెవరో ఎత్తుకుపోయారన్నమాట, వీడెవరి దగ్గర ఉందన్నమాట, 2 మాటలు తీసుకోవాలి. మా నాన్న ఎట్లాగూ నాకు పెళ్లి చేయవలసింది, నన్ను ఇంకో చోట పంపాలి, ఆ చోట ఏదో ఇదే అనుకుని ఇక్కడే ఉంటాను నేను, ఈ మాట మోసుకుంటూ తిరగాలి చూడు, అదే కదా. అందుకని దాసి నోరు నొక్కేసింది, రాజకుమార్తె నోరెత్తల. రాజుగారే హుటాహుటిని వచ్చేసాడు. వచ్చేసి, నువ్వు ఫలానా రోజు రక్షించిన అమ్మాయి మా అమ్మాయి అని చెప్పాడు. చెప్పేసరికి దయాకరుడు అన్నాడు, అయ్యో నాకు తెలియదండి, తను చెప్పలేదు, మా అమ్మాయినా చెప్పుంటే నాకు తెలిసేది, నాలా పేద ఇంట్లో ఇలా ఉండిపోయింది, మాకు ఇంటి దగ్గర డబ్బులునే, మా నాన్న నన్ను బయటికి తరిమేశాడు, నేనేదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఈ చిన్న అద్దెంట్లో ఉంటున్నాను, ఇంత నికృష్టమైన సాధారణ జీవితం గడపాల్సిన అవసరం ఏముంది, పెద్ద స్థాయిలో ఉండవలసిన మనిషి, నాకు తెలియదండి, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి అన్నాడు. ఆ అమ్మాయి నేను రానని చెప్పేసి రాజుగారు చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా నీకు అర్థం కాలేదు కాబోలు, తన ప్రాణాలు రక్షించావని మా అమ్మాయి నీతో ప్రేమలో పడింది, నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా నీతో కలిసి ఇంట్లో ఉండడానికే మా అమ్మాయికి ఇష్టం, ఏదో పని చేసుకుంటూ ఉందామనుకుంటోంది, రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, చేసుకోను ఆయన అంటే మంచిదే, పెళ్లి కోసమే కదా ఇంత వ్యాపారాలు. అక్కడి నుంచి రాజుగారు ఈ అబ్బాయిని, ఆ ముసలమ్మని, రాజకుమార్తెని, ముగ్గురిని రాజ్యానికి తీసుకుపోయాడు. గ్రాండ్గా పెళ్లి చేసి
బోళ్ళంత ఆస్తి పాస్తి పెద్ద వ్యాపారపు సామ్రాజ్యాన్ని అల్లుడికి అప్పచెప్పాడు. రత్నాకరుడు బయటికి పంపించడం వల్ల దయాకరుడికి ఇది వచ్చింది అనమాట. అతని మంచితనమే అతన్ని ఇలాగా రక్షించింది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి కథ చెప్తారా? మామూలుగా మనుషులు కొంతమంది ఉంటారు, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు, ఇలాగుంటారు. అక్కడి నుంచి మనమేం చెయ్యం, కానీ అవతల వాళ్ళు బాగుపడితే ఓర్చుకోలేం. మన వంతు సహాయం చిన్న చిన్న సహాయాలు కూడా చెయ్యరు. ఇందులో అక్క చెల్లి అన్న తమ్ములు కూడా ఉంటారు జయ, మనకు తెలీదు. ఎందుకంటే ఆ ప్రపంచంలో లేము మనం, నిజంగా జయ. ఆ ప్రపంచంలో లేము, అలాంటి వార్తలు వినము. మన మన భగవంతుడు మనకిచ్చిన అదృష్టాలలో పరమాదృష్టం ఏంటంటే మనతో ఉన్నవాళ్ళు మన కిందకి లాగే వాళ్ళు ఎవరు లేరు జయ. మన అదృష్టం అంతే రమ్మగారు. పెట్టి పుట్టాము నిజంగా మనం అన్ని రకాలుగా. వాళ్ళే మన పైకి దోసి ఇంకా కొంచెం పైన నుంచోబెట్టడానికి ట్రై చేస్తారు, కానీ కాలు పుచ్చుకు గుంజేసే వాళ్ళు ఉన్న సమాజాన్ని మనం కేవలం మన అదృష్టం కొద్దీ కథల్లో వింటాం, ఎక్కడైనా బయట ప్రపంచంలో తెలుసుకుంటాం. ఆ విషయంలో మీ ఇంట్లో చివరి పుట్టిన నువ్వు, మా ఇంట్లో చివరి పుట్టిన నేను పరమాదృష్టవంతులం. మామూలుగా కాదు రమ్మగారు. నిజంగా నేను భగవంతుడికి కొన్ని లక్షల నమస్కారాలు చేసుకుంటాను జయ ఆ విషయంలో. ఇంత చక్కటి కుటుంబాన్ని ఇచ్చినందుకు నిజంగా ఎంత అదృష్టవంతులము. కానీ నేను వింటాను జయ. మీరు ఎక్కువ వింటారు కదా రమ్మగారు, కాబట్టి మీకు అంత కొత్తగా అనిపించదు. నాకు నేను మీ ద్వారానే వింటా. అవును, చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది నాకు. ఇట్లా ఉన్నారా బా, ఇట్లా కూడా ఉంటున్నారా, ఇంకా ఉన్నారా రమ్మగారు అని అడుగుతా మిమ్మల్ని ప్రతి విషయాన్ని. ఎప్పుడు ఉంటారమ్మా. అన్నదమ్ముల్లో రెండో వాడో మూడో వాడో బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు, అక్క చెల్లెళ్లలో ఒకదానికి అద్భుతమైన సంబంధం వస్తే కాల్చుకు తినేసేవాళ్ళు, లేదా తనకే అద్భుతమైన సంబంధం వస్తే చెల్లెలకి అలాంటిది రాకూడదని భావించేవాళ్ళు, నేనే బాగుండాలి కానీ మా పుట్టిల్లు బాగుండకూడదు, వాళ్ళ సంగతి నాకు అక్కర్లేదు అనుకునేవాళ్ళు. ఇది చూసాను రమ్మగారు. చూసావా? ఇది చూసాను. నేనే బాగుండాలి, వాళ్ళు ఏమన్నా అయిపోయి అన్నదమ్ములు ఏమన్నా ఇప్పుడు రోడ్డు మట్టికొట్టుకుపోయినా వీళ్ళకి ఓకే, అంతే. తనకు మాత్రం అన్ని జరిగిపోవాలి. కొన్ని ఇలా ఉంటాయి. ఆస్తుల పంపకాలప్పుడు, అవునండి, ఆస్తి పంపకాలప్పుడు అన్నదమ్ముడికి ఏమీ లేకపోయినా సరే, ఇందులో నేను ఇక్కడ పుట్టలేదా, నాకు హక్కు అని తనకు అన్నీ ఉన్నా లాగేసుకునే దౌర్భాగ్యులు, అన్నదమ్ముల్ని రకరకాల ఇబ్బందుల్లోకి నెట్టే ఆడపిల్లలు. రమగారు, మరి ఆ చట్టం తీసుకురావటం, కోర్టు విషయాలు మనం మాట్లాడుకోకూడదు. సుప్రీంకోర్టు ఏ సందర్భంలో చెప్పిందో ఆడపిల్లలకు కూడా ఆస్తి ఇవ్వాలని. ఎంత మంది అన్నదమ్ముల్ని రోడ్లు కీట్ చేసిన అక్క చెల్లెల్ని నేను చూసాను రమగారు. మేము కోర్టు కేసులు చూస్తున్నాము, కోర్టు కేసులు ఎంత మందిని చూస్తున్నాను. ఎప్పుడో పెళ్లి అయిపోయి అన్ని చేయించుకుని, పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చేసి వాళ్ళకు కూడా పెళ్లి చేస్తావు, కానీ నీ పుట్టింటోళ్ళు నీకు మళ్ళీ తల్లిదండ్రులు ఉండరు, తమ్ముళ్ళే, అన్నదమ్ములే రోడ్డు నుంచోబెట్టి అక్క చెల్లెల్ని చాలా మంది చూస్తున్నాను. ఇప్పుడు సమాజం అంతా అలాంటి వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారమ్మా. అన్నదమ్ములు ఏమైపోయినా పర్వాలేదు, నాకు అమ్మా నాన్న లేరే, పుట్టిల్లు అంటే వాళ్ళే పొద్దున చూడాల్సింది ఇంగితం ఏముండట్లేదండి. వాళ్ళకి ఉండదు, వాళ్ళకి పిల్లలకి ఉండదు అసలు. కాదమ్మా, వీళ్ళకే లేకపోతే ఆ మొగుళ్ళకో పిల్లలకో ఎందుకు వస్తుంది? కరెక్ట్ చెప్పారు, ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి లేదనుకో జయ, ఆడపిల్లలకి ఇప్పుడు అలాగూ ఉంది. ఏమీ లేని ఆడపిల్లలకి చచ్చినా ఏమీ ఇవ్వకూడదు అనుకునే దౌర్భాగ్యపు అన్నయ్యలు, మనకు ఒక్కతే కదా తోబుట్టువు, దీన్ని చూసుకుందాం అది లేదు అని వాళ్ళు అనుకోరు, వాళ్ళ పెళ్ళాలు అనుకోరు. అటు ఇటు కూడా జయ, నిజంగా దౌర్భాగ్యపు సమాజంలోకి వచ్చేసాం మనం. ఇది వరకు ఏళ్ల తరబడి అక్క చెల్లెల్ని వాళ్ళని చూసుకునే అన్నదమ్ములకు మనకు తెలుసు, మన సమాజంలోనే చాలా మంది మనకు ఓన్ ఫ్యామిలీస్ లో కూడా కనపడతారు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. నువ్వెవరో నేనెవరో, ఏ గొడవ అయినా సరే అన్నయ్యే సారీ చెప్పాలి, వీళ్ళే గొడవ మొదలు పెడతారు. ఆ వదినే సారీ చెప్పాలి, కాపురాలు చేసుకొనివ్వరు. అలాంటి వాళ్ళు ఉంటారు. ఇది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లలు కొత్త వాళ్ళు ఎట్లా అయ్యారు, ఏదైనా మొగుడుతో ప్రాబ్లం వచ్చిందంటే అది ఉందిగా ఆ చట్టం, ఆ నెంబర్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు జయ. నిజంగా ఆ చట్టంలో పెట్టి అమెరికాలో ఎప్పుడో తన పెళ్లి కంటే ముందే పెళ్లి అయిపోయి అమెరికాలో ఉన్న ఆడపడి పేరు కూడా రాయిస్తున్న దౌర్భాగ్యులు, అలాంటి దౌర్భాగ్యపు ఆడపిల్లలు అన్ని ఉన్నాయి. సమాజంలో అన్ని రకాల సంబంధాలు సర్వనాశనం అయిపోయాయమ్మా, మానవత్వాలు పోయినాయి మనుషులు. అలాంటి ఒక కథ చెప్తాను చూడు. చెప్పండి అమ్మగారు. ఇద్దరు అక్క చెల్లి ఉండేవాళ్ళట ఒక పల్లెటూళ్ళలో, మీనాక్షి కామాక్షి. మీనాక్షికి మంచి కలిగిన సంబంధం చేశాడు తండ్రి, కొంత ఆస్తి కూడా ఇచ్చాడు. కామాక్షి పెళ్లి నాటికి అక్క చెల్లికి ఒక 9 ఏళ్ళో 8 ఏళ్ళో 10 ఏళ్ళో వారం ఉంది. కామాక్షి పెళ్లి నాటికి
కాటకం వచ్చి వీళ్ళ పొలాలన్నీ బీడు భూములు అయిపోయినాయి. ఆ అమ్మాయికి పెళ్లి చేయటమే కష్టమయ్యి తండ్రి ఏదో నిరుపేద ఒక మగపిల్లాడు ఒకడు దొరికాడు చాలే అని కామాక్షికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. మీనాక్షి పెళ్లికి వచ్చింది, చూసి వెళ్ళిపోయింది అంతే. చెల్లెలకి ఏమైనా తీసి పెడదాం అనుకోవాలి. ఈ కామాక్షికి 4-5 పిల్లలు పుట్టారు. దరిద్రమైన పిల్ల, ఆ కాలంలో పిల్లల్ని ఆపుకోవటం ఉండేది కాదు. మీనాక్షి బాగా పెరిగింది సంపాదన. ఎప్పుడైనా ఆ ఊళ్ళ వైపు వచ్చినప్పుడు చెల్లెని ఏమిటో ఈ దిక్కుమాల ఇంట్లో ఉన్నావు, ఇలా ఎందుకున్నావని ఏదో తిట్టేది. ఏమైనా తెచ్చి పెట్టడము, పెద్దమ్మ వస్తుంది అంటే పిల్లలకి ఏదైనా తెస్తుందని పెడుతుందని ఆ ఆశ ఏం లేదు. ఆవిడికి బలహీనంగా ఉండి ఆహారం సరిగ్గా చాలని ఆడపిల్లల్ని చూస్తే నచ్చేది కాదు. కొన్నాళ్ళు గడిచింది. వీళ్ళు నిరుపేదలు, ఎట్లా ఆగోట్లా ఏదో చిన్నది 10 రూపాయలు తెచ్చుకుని మొగుడు పెళ్ళాం పిల్లల్ని పోషించుకునేవాడు. ఈ మీనాక్షి ఒక కూతురికి పెళ్లి కుదిరితే ఆవిడకి పనికి సహాయం కావాలి. ఆవిడ ఈ ఊళ్ళో పెళ్లి పిలుపులకు వచ్చి ఈ కామాక్షి ఇంటికి వచ్చి, ఏమే మా అమ్మాయి పెళ్లి కుదిరింది, నువ్వు రా పెళ్ళికి, నీ మొగుడిని పిల్లల్ని వెంటేసుకు రావద్దు. ఈ దౌర్భాగ్యం చూస్తే వాళ్ళంతా ఏమంటారో పెళ్లి వాళ్ళు మనకు తెలియదు. నాకు పని సహాయం కావాలి, నువ్వు రమ్మనేసరికల్లా సరే కామాక్షి సరేనంది. పిల్లలకి చెప్పి బయలుదేరితే పిల్లలు మేము వస్తాం పెళ్ళి ఎప్పుడు చూడలేదని అడిగితే వద్దు పెద్దమ్మ తన్నేస్తుంది మిమ్మల్ని అదని చూస్తే, ఉండండి ఏమైనా పెళ్ళికి పప్పలు ఉంటారు, బోల్డ్ రకాలు తినుబండారాలు ఏమైనా పట్టుకొస్తాను, 4 రోజులు ఉండి వస్తాను అని మొగుడికి పిల్లల్ని అప్పచెప్పి ఈ కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అది పక్క ఊరు అనమాట. మధ్యలో కొంత అడవి ప్రాంతం ఉంది. ఎవరో కొంతమంది జనాలు వెళ్తుంటే వాళ్ళతో పాటు ఈ కామాక్షి బయలుదేరి మీనాక్షి వాళ్ళ ఊరు వెళ్ళింది. రాగానే అక్క ఇవి మైకి ఇల్లప్ప చెప్పింది. గిన్నెలు దోవటాలు, సామాన్లు సర్దటాలు, వాకిళ్ళు ఊడవటాలు, తినుబండారాలు, వంట వాళ్ళు తినుబండారాలు చేస్తుంటే అవన్నీ చక్కగా సర్దటాలు, పనులన్నీ చేయించింది. పెళ్లి వాళ్ళకి ఎవ్వరికి ఈ అమ్మాయిని చెల్లెలుగా పరిచయం చేయలే. పనిచేసే అమ్మాయి బోడంతమంది పని వాళ్ళు ఉన్నారు. ఇది ఇంట్లో మనిషి కాబట్టి అక్కయ్య వస్తువు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తుంది. కాస్త ఏమైనా పని వాళ్ళని కేకలిస్తే లేచకపోతారు. చెల్లెలు ఎక్కడికి వెళ్తుంది, దీన్ని ఎన్ని తిట్లు తిట్టినా ఇది ఇక్కడే పడి ఉంటుంది. 4 రోజులు గడిచినాయి. మొదటి రోజు చేసినవి మిగిలినాయి, 2వ రోజు చేసినవి మిగిలినాయి, 3వ రోజువి మిగిలినాయి. 4వ రోజు ఆ మిగిలిపోయిన తినుబండారాలన్నీ ఓ పళ్ళెంలో ఒక మూట కట్టుకుని, అక్కయ్య పెళ్లి హడావిడంతా అయిపోయింది కదే, పిల్లల్ని చూసి వస్తూ 4 రోజులైంది వదిలిపెట్టి ఇంటికి వెళ్తానంటే ఆ మూటలో ఏమున్నాయే అని అడిగింది మీనాక్షి. అడిగేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, ఇవాళ వంటకాలన్నీ సర్దేశాను, ఇవి 3 రోజుల నాటి వంటకాలు పాసిపోతాయి ఇంకా ఉంటే, అందుకని పిల్లలు తింటారని పట్టుకెళ్తున్నానంటే, ఆవిడేమంది, ఇంత దూరం మోసుకెళ్ళి ఈ పాసిపోయినవి నీ పిల్లలకి పెట్టాల్సిన పనేముంది, అయినా కుడుతొట్లో పడేస్తే గొడ్లకి తిండి కాదా అని నువ్వు చేతులు ఊగించుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి కసిరేసి, అయినా నా ఇంట్లో వస్తువు నా గొడ్లకి వెళ్ళాలి కానీ నీ పిల్లలకి వెళ్తే ఎట్లా, పెళ్ళికి వచ్చావు పని చేసావు వెళ్ళు అంతే, 4 రోజులు ఇక్కడే కదా పడి తిన్నావు 4 పూట్ల, మీ ఇంట్లో ఉంటే 1 పూట తినేదాన్ని నువ్వు, మీ ఊళ్ళో ఉంటే ఏం తింటావు, గుప్పెడు మెతుకులు తింటే గొప్ప, గంజి తాగితే గొప్ప, 4 రోజులు షడ్రసోపేతంగా తిని నున్నబడ్డావు నువ్వు. పోయి ఆ సంచిలో ఉన్నవన్నీ కుడితొట్లో పోయని బలవంతంగా అక్క ఏం చేసింది, 2 తిట్లు తిట్టి ఒక తోపు దోసి ఆ మూటలో ఉన్నవన్నీ కుడితొట్లో పోయించేసింది. చెల్లెలు వెళ్తుంటే ఓ కొత్త బట్ట లేదు, ఓ పాత బట్ట లేదు, ఓ తినుబండారం లేదు, తాంబూలం లేదు. బయలుదేరి తీసేసింది. నేను పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నువ్వు బయలుదేరు అని చెప్పి తను పెళ్లి వాళ్ళ ఇంటికి బండిలో వెళ్తూ కూడా ఊరు చివర పెండ వదిలిపెట్టచ్చు కదా, వదిలిపెట్టచ్చు చెల్లెని నడిచిపోమని, దానికి బండి అలవాటు వదిలేసింది. ఈ మీనాక్షి కామాక్షికి పిచ్చి దుఃఖం వచ్చింది. 4 రోజులు ఇక్కడ ఉన్నా కదా, తింటుంటే అన్నం కూడా పోలా నోట్లోకి, అయ్యో పిల్లలకి ఏం పెట్టలేదే, ఏం తింటున్నారు అని బెంగొచ్చింది. నానా చాకరీ చేశా, 4 పిండి వంటలు పిల్లలకి పట్టుకెళ్ళని ఇవ్వకూడదు. ఈ పని ఎవరింట్లోనో ఏ పెద్దవాళ్ళ ఇంట్లోనో చేస్తే వాళ్ళు ఇవ్వరు. 4 రూపాయలు చేతిలో పెట్టి 4 తినుబండారాలు ఇచ్చి ఏదైనా ఒక కొత్త గుడ్డ ఇచ్చి ముత్తైదువని బొట్టైనా పెట్టేవాళ్ళు. ఇది ఏమీ చేయలేదే నా బతుకు, చే దౌర్భాగ్య బతుకు, దిక్మాల బతుకు చాలించేయాలి, నా వల్ల కాదు ఈ బతుకు బతకటం. ఈ నిరుపేద బతుకు బతకపోతే ఏమైంది, 4 పిల్లలు నాకు లోటు లేకుండా అని కళ్ళలో నీళ్లు గారుతూ నడిచి వెళ్తుంటే కాళ్ళ కింద ఏదో పడి, తీరా చూస్తే అది ఇంతలా ఇంత పొడుగున్న పాము. అమ్మాయి బాగా వంగి చూస్తే చచ్చిపోయిన పాము. ఏం చేసింది,
ఈ పావును పట్టుకెళ్ళి వండి పెట్టేస్తే పిల్లలు కూడా చచ్చిపోతారు నాతో పాటే అని చెప్పి ఆ పావుని అక్కడ ఏదో కొంచెం పదునుగా చెట్ల కొమ్మలేవో వస్తాయి, కొంచెం ఇంత కోసుగా ఉన్నది కనపడితే తలా తోక తరిగేసి దాని చేత్తో పుచ్చుకెళ్ళింది. ఈ సంచిలో అది పడేసుకెళ్ళింది. ముక్కలు ముక్కలుగా కట్ చేసేసింది పావుని. ముక్కలు సంచిలో పట్టుకెళ్ళి పడేసి ఇంటికి తీసుకుపోయింది. పిల్లలందరూ వచ్చారు, అమ్మ అమ్మ ఏం తెచ్చావే అంటే పెద్దమ్మ చేప ముక్కలు ఇచ్చింది, పులుసు వండి పెడతాను అంటే మొగుడు బియ్యం ఉన్నాయి అన్నం వండుతాను అన్నాడు. ఓ పొయ్యి మీద బియ్యం పెట్టి బియ్యం పక్కన పెట్టి ఈ చేప ఇవి ఉన్నాయిగా పావు ముక్కలు, ఈ పావు ముక్కలన్నీ ఓ కుండలో పడేసి కాస్త నీళ్లు పోసి వచ్చి అంత చింతపండు పడేసి పొయ్యి మీద ఎక్కించి వెతికితే కాస్త ఉప్పు పసుపు ఉన్నాయి ఇంట్లో. అంత చారెడు ఉప్పు వేసింది, ఉప్పు కాస్త పసుపు వేసింది, కారం లేదు. దౌర్భాగ్యం బతుకు, కారానికి కూడా ముష్టికెళ్లాల్సిందే మనమని రేపు పులుసు వేసి చూస్తూ ఉండు, నేను అవతలింటికి ఎక్కడికైనా వెళ్ళి కాస్త కారం అరువు తీసుకొస్తాను అని చెప్పి మొగుడిని పులుసు ముక్కలు కదపమని పొయ్యి దగ్గర వెళ్ళింది. నుంచోబెడితే ఈయన ఏం చేశాడు, పులుసు కొత్త ఉడుకుతోంది లోపల, ఏదో పదార్థం మాంసం పావుదైనా కూడా ఉడుకుతోంది కదా. ఉడుకుతుంటే ఇతను ఏం చేశాడు, అంత కట్టె చక్కగా ఇవి ఉంటాయి కదా పులుసులు కదిపే గరిట, ఆ గరిటని ఆ కుండలో పెట్టి ఇట అన్నాడు. అనేసరికి ఇంటి కటకట అని తగిలింది. అర్థం కాలే, ఏమిటి చేప ముక్కలు తెచ్చానంది, ఏవో రాళ్ళు తగిలినట్టు తగులుతున్నాయి ఏమిటి లోపల అని లోపల చూస్తే కుండలో ఏమిటో మిలమిలలాడుతో. తనకు అర్థం కాల ఏమిటో అది. ఈ లోపల పిల్ల ఆవిడమ్మ ఏం చేసింది, ఈ వీధిలో వాళ్ళు ఎవరు అప్పులు ఇవ్వరు దీనికి, పాపం అమ్మాయికి ఆ కామాక్షికి. అవతల సందులో ఉన్న పాత పరిచయస్తులు ఎవరింటికో వెళ్ళి ఓ చారం వచ్చే అంతగా గిన్నెడు కారం చేత్తో పుచ్చుకొచ్చి, ఆ కారం పుచ్చుకొచ్చి పులుసు దగ్గరికి వచ్చేసరికి మొగుడు అన్నాడు, ఏమిటో కర్ర పెట్టి కదిపితే శబ్దం వస్తోందే, అందులో ఏముందో చూడు, ఏదో మిలమిల్లాడుతోంది లోపల, ఏం వేసావు, ఏదైనా రాయా రప్ప ఏమిటే అన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, పల్లెటూర్లు కదా, ఒక లాంతర్ చేత్తో పుచ్చుకొచ్చి దీపం పెట్టి చూస్తే లోపల ఈ అమ్మాయి 8 ఇంతంత మాంసపు ముక్కలు పాము కట్ చేసి వేసింది. 8 బంగారు కణికలు ఉన్నాయి అందులో. అది ఏ దివ్య సర్పమో, ఆ ఉడికేసరికి అది ఆ చింతపండు తగిలేసరికి అలా బంగారుగా మారిపోయింది ఆ పాము. ఇద్దరు పొయ్యి మీద నుంచి దించి కింద పెట్టారు. ఒక కణిక బయటికి తీశారు, అంతుంది. ఇంతంత ముక్కలు ఉన్నాయి పాము ముక్కలు, మెరిసిపోతోంది బంగారు. కడిగి చూశారు, నేలకేసి కొట్టారు, నేల మీద గీశారు, బంగారమే. దేవుడు మన ఇట్ట కరుణించాడు. చచ్చిపోదాం అనుకున్నాను నేను. చెప్పింది మొగుడికి పాము ముక్కలు చేసి పట్టుకొచ్చా, చేప అని చెప్పా పిల్లలకి, ఇది ఎట్టా అయింది, దేవుడు కరుణించాడు మన్ని. ఆ బంగారు కణికని తీసుకుపోయి బంగారపు కొట్లో అమ్ముకున్నారు. మేలిం బంగారం 24 క్యారెట్లు, ఒక్క ముక్క బోల్డ్ డబ్బు వచ్చింది. సరే ఏం చేశారు, ఇల్లుంది వాళ్ళకు పాతది, ఇంట్లో సామాన్లు తెచ్చేశారు, ఓ 2 బస్తాలు బియ్యం వేసుకున్నారు, కాస్త కందిపప్పు వేసుకున్నారు, సామాన్లు కొనుక్కొచ్చేసారు. పక్కిళ్ళ వాళ్ళు అంటున్నారు, ఏమిటి సడన్గా వీళ్ళ ఇంటికి కళ్ళొచ్చింది, ఇంట్లో నుంచి పులుసు కూర వాసన వస్తున్నాయి. సాయంకాలం మర్నాడు వెళ్ళి పొద్దున్నే ఆ కుండపాలంగా మూత పెట్టి పక్కకు పెట్టేశారు. పిల్లలకి బట్టలు కొనుక్కొచ్చుకుంది, తను మంచి 4 చీరలు తెచ్చుకుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారు, అక్కయ్య కూతురు పెళ్ళికి వెళ్ళింది, అక్క ఏదో దీనికి సహాయం చేసింది, అందుకని వీళ్ళకి వడ్లు వచ్చినాయి, బియ్యం వచ్చినాయి, పప్పులు ఉప్పులు వచ్చినాయి, పిల్లలకి బట్టలు వచ్చినాయి, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉన్నాయి. నీకు ఆహారం కడుపు నిండా వెళ్ళిందంటే ఇల్లు ఆటోమేటిక్గా కళ వచ్చేస్తుంది. అంతేగా, అన్నమే కదా ఇంటికి కళ. 2, 3, 4 రోజులు గడిచినాయి. ఊళ్ళో వాళ్ళు ఒకళ్ళుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. కామాక్షికి కలిసి వచ్చింది, వాళ్ళకి ఏదో డబ్బు సహాయం చేసింది. వీళ్ళు ఏం చేశారు, వారం గడిచేసరికల్లా ఇంటికి సున్నం వేసుకుందామని సున్నాలు వేసుకోవటం మొదలుపెట్టారు. డబ్బులున్నాయి మరి వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే ఇంటికి సున్నం వేసిందో, ఈ ఊళ్ళో బండి వేసుకుని వెళ్ళిన ఒక పెద్ద మనిషి ఎవరో మీనాక్షికి చెప్పాడు, మీ చెల్లెలు ఇంటికి సున్నాలు వేసుకుంటుంది, నువ్వేదో ధన సహాయం చేశావు. ఆనంగానే లబలబలాడిపోయింది మీనాక్షి, నేను పావలా ఇవ్వలా, ఇది ఎట్టా వేసుకుంటోంది అంటే మా ఇంట్లో నుంచి ఏదో కొట్టేసింది అనమాట. ఇల్లంతా వెతుక్కుంది, ఏమీ కనపడలా, అన్ని వస్తువులు మన దగ్గరే ఉన్నాయి, కానీ చెల్లెలకు కలిసి వచ్చింది అంటే అది నాదే. ఆ ఊరెళ్ళి వారం తిరగానే ఆ ఊరెళ్ళి అక్కడున్న న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది, మా చెల్లెలు సడన్గా బాగుపడింది, నేనేం సహాయం చేయలేదు, మా ఇంట్లో నుంచి ఏదో కొట్టేసింది, ఏం కొట్టేసిందో కూడా మాకు అజరాకుండా చేసింది, దానికి అష్ట తెలివులు ఉన్నాయి, ఇన్నాళ్ళు నంగిలా ఉంది,
ముంగుమొహం వేసుకుని ఉండేది, ఏదో కొట్టేసింది. నాకు న్యాయం చేయండి, నాకు కొట్టేసిన వస్తువు నాకు ఇప్పించాలి అని. ఇల్లంతా వెతికినా ఏం కొట్టేసిందో తెలియలా. సరే, న్యాయాధికారి వీళ్ళింటికి సమన్లు పంపించాడు. మొగుడు పెళ్ళాం ఇద్దరు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన అడిగాడు, ఏమమ్మాయి నీకు ఎట్ట కలిసి వచ్చింది? మీ అక్క నేనేమి ఇవ్వలేదంటుంది. అంటే ఈ అమ్మాయి ఏం చేసింది? అయ్యా నేనేం చేయనండి, మా అక్కయ్య నాకేమి ఇవ్వలేదు, నన్ను ఇట్లా చేసింది, ముత్తైదు బిడ్డనండి నాకు మొహాన బొట్టైనా పెట్టలేదు, తిరిగి వస్తుంటే ఒక పెద్ద పాము కనపడింది, దాన్ని ముక్కలు చేసా, పొయ్యి మీద పెట్టా, బంగారం అయింది అనేసరికల్లా ఆవిడ ఒప్పుకోలే, ఇది అబద్ధాలు చెప్తోంది, సాక్ష్యం చూపించమనండి అనగానే ఈ అమ్మాయి ఏం చేసింది? కుండ మూల పెట్టి దాచుకున్నారుగా పులుసు, మా పాము ముక్కలు ఉన్నది కుండ తీసుకొచ్చి న్యాయాధికారికి చూపించేసరికల్లా ఆ కుండ అని ఎదురుగుండా పెట్టి న్యాయాధికారి అంటే, అమ్మ నీదైతే కుండలో చేయబెట్టి నీ వస్తువు నువ్వు తీసుకో, నా బంగారమే తెచ్చి అది కరగేసి పాము అని అబద్ధం చెప్తోంది అంటుంది అక్క. కుండలో చేపెట్టేసరికల్లా బుస్సుమని లేచింది పాము లోపల నుంచి. బుస్సుమంది, చచ్చిపోయారు జనాలు. దానికి తలా తోక లేవు. అదే కదా, కామాక్షి చెప్తోంది తలా తోక కత్తిరించి తెచ్చానండి. మామూలు బుసకొట్ల హడిలిపోయి వెనక్కి పడిపోయింది. ఈయన న్యాయాధికారికి అర్థం కాల. అమ్మాయి కామాక్షి నువ్వు తీసుకోమ్మా, అందులో నుంచి ఏం వస్తువు ఉందో, నువ్వు బంగారు కణకని కరగబెట్టానన్నావు కదా అంటే, ఆ కామాక్షి దానికి ఏం భయం, ఆల్రెడీ తీసిందిగా, చేయబెట్టి బంగారు కణక బయటికి తీసి దీనికి వచ్చింది, దానికి రాల. అది న్యాయాధికారి నాడు ఇందులో నీదేం లేదు, నువ్వు వెళ్ళిపో, ఈరోజు ఇంకోసారి ఇట్లాంటివి చేస్తే మర్యాదగా ఉండదు, వెళ్ళిపోమన్నారు. ఊళ్ళో వాళ్ళంతా కామాక్షిని మెచ్చుకున్నారు. ఇప్పుడు అక్కడ అక్క దగ్గర తనకి రూపాయి ముట్టకపోతే, తనకు ఒక్క తిండి వంట కూడా రాకపోతే, ఇంకోతైతే ఏదైనా తీసుకొచ్చేసాను అక్కయ్య ఇంటి నుంచి. అది చచ్చిపోదాం అనుకున్నందుకు భగవంతుడు ఈ అమ్మాయికి మేలు చేశాడు, అంతేగా. అంతే, అందరు చెప్పుకున్నారు అది పిశాచం, అక్క కాదు అది, కనీసం పిండి వంట కూడా. ఈ కథ అంతా బయటకు వచ్చేసింది. నేనేమి ఇవ్వలేదండి అక్క, నా చేత్తో నేనేమి ఇవ్వలేదని అందరి ముందు అవి ఒప్పుకుంది. ఇప్పుడు కామాక్షి మా అక్కయ్య నాకేం పెట్టలేదంటే, ఏదో పెట్టే ఉంటుంది, ఊరికే 10 స్వీట్లైనా ఇవ్వకుండా ఎందుకుంటారమ్మా, మరీ విడ్డూరంగా చెప్తుంది అనుకుంటాం. అవును, నేనేమి ఇవ్వలేదు అని అవతల వాళ్ళే ఓపెన్గా చెప్పినప్పుడు ఇక తెలిసిపోయిందిగా. ఇక ఏనాడు మీనాక్షి ఈ ఊళ్ళోకి రాలా. కామాక్షి మాత్రం శుభ్రంగా తమకి భగవంతుడు అనుగ్రహించిన ఆ బంగారాన్ని నమ్ముకుని పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకుంది, వ్యాపారం పెట్టుకున్నారు, హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయినాయి. కథ కంచికి మనం ఇంటి. ఎంత బాగుందో రమ్మగారు. నమస్తే. నమస్తే చే.